ఈ చక్కని అవకాశాన్ని ప్రేమతో ఈ ప్రత్యేక క్రిస్మస్ వేడుకలో, క్రిస్మస్ ఆరాధనలో నాకు ఆహ్వానం అందించిన స్థానిక దైవజనులు సంఘ కాపరి రాజేష్ గారికి, వారి కుటుంబం అంతటికి, వేదిక మీద ఉన్న సేవకులందరికీ నా ప్రేమ వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రేమ వందనాలండి. మీకే చెప్తున్నానండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చక్కని సంగీత సహకారాన్ని అందిస్తున్నటువంటి సహోదరులకు, అలాగే మంచిగా ఏర్పాట్లన్నీ సౌండ్ లైటింగ్ చేసిన ప్రతి ఒక్కరికి, లైవ్ కార్యక్రమం అందరికీ కూడా ప్రభునామంలో శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, మరి దాదాపుగా పావు తక్కువ 8 ఇంచుమించుగా ఆ సమయం నుండి నేను చర్చ్లో కూర్చుని పిల్లలు చెప్తున్నవన్నీ వింటున్నాను. కంఠస్థ వాక్యాలు మాత్రమే కాకుండా వాళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ని, క్రిస్మస్ క్యారెక్టర్స్ని అన్వయించుకొని, వారే యోసేపుల్లా, వారే మరియల్లా, వారే దేవదూతల్లా, మరి అలాంటి ఒక సిద్ధపాటు తీసుకురావడం, మరో సండే స్కూల్ టీచర్ ఎవరో తెలియదు కానీ వారికి నా అభినందనలు, ప్రభు పేరట శుభాలు. ప్రైజ్ లార్డ్ తల్లి. చాలా చక్కగా అనిపించింది. కేవలం ఆ కొద్దిసేపే కాక మనం ఆ క్యారెక్టర్స్లో పూర్తిగా లీనమైపోతే ఇంకా మంచిది. హల్లెలూయా. మరి ఈ రాత్రి నాకు పిలుపుని అందించిన దైవజనులు, అలాగే ఆహ్వానం అందించిన సేవకులు, మేము అంతా కలిసి మరి దేశం కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి IFJ, ఐ యామ్ ఫర్ జీసస్ అనే విజ్ఞాపనోద్యమంలో మా ప్రాంతాల్లో నేను కూడా పాలిభాగస్తున్నై ఉన్నాను. చాలా సంవత్సరాలుగా కొన్ని కీలక బాధ్యతలు కూడా అందులో కలిగి ఉన్నాను. దైవ సేవకుల్ని స్వరం విన్నప్పుడల్లా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను చాలాసార్లు స్వయంగా చాలామందితో చెప్పిన మాట, ఎక్కడి నుంచో ఆయన స్వరం వినగానే అబ్బా ఎంత మంచి స్వరం ఇచ్చాడు దేవుడు అని ఎన్నోసార్లు నేను ప్రభుని స్తుతించాను. హల్లెలూయా. మీకు అలాంటి ఆనందం ఎప్పుడు అనిపించలేదా? మరి క్రిస్మస్ కార్యక్రమంలో కూడా అట్లా అసలు మీ ఎలా ఉన్నా కూడా కనపడకుండా నాకు ఈ 2 లైట్లు పెట్టారు. మీరు ఎవరు కనపట్లా. ఈ రెండింటిలో కనీసం ఒకటన్నా ఆపే సౌలభ్యం ఉంటే కృతజ్ఞతలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పర్లేదులే, కొంచెం నల్లకి కనబడతాను కానీ పర్లేదు, తప్పదు. పేరు అదే పేరు కానీ రూపము, రంగు కొంచెం తేడాలు ఉంటాయి. స్వరం ఇంకా తేడాగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ మిమ్మల్ని కొంచెం సంతోషపరచాలని చెప్తున్నాను కానీ మీరు ఎందుకో చాలా దిగులు కూర్చున్నారు. మీకు మైక్ ఇవ్వలేదని కోపమో, మీరు కూడా ఏమన్నా చెప్తానంటే టైం ఇవ్వలేదో నాకు తెలియదు కానీ వాక్యం అయిన తర్వాత ఫోన్ లేదోలాగా అడిగి మీకు కూడా మైక్ ఇప్పిస్తా. కొంచెం నవ్వుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఎక్కడా ఉండని పొందని సంతోషం పొందే స్థలం పేరే దేవుని సన్నిధి. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా విచారవదనముతోనే ఉన్నామని అంటే మనకి దేవుని సన్నిధికి పెద్దగా సంబంధం లేకుండా ఏదో పేరుకు మాత్రమే వచ్చి కూర్చున్నాం తప్ప, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలతో కానీ మనందరికంటే కూడా ముందుగా వచ్చి ప్రార్థనలతో దేవుని సాన్నిధ్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చినట్లుగా, ఇక్కడ ఉండునట్లుగా ప్రయాసపడిన సేవకుల యొక్క పరిచర్యతో కానీ ఏమాత్రం సంబంధం లేకుండా మనం ఏదో ఇంకొక ప్రపంచంలో ఆలోచనలు కలిగి ఉండి కేవలం మనుషులు మాత్రమే ఇక్కడ ఉన్నట్టు, పూర్తిగా ప్రాణ ఆత్మ దేహాలతో ఇక్కడ ఉంటే దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం మరి ఎక్కడా ఉండదు. ఆమేన్. హల్లెలూయా. అందుకే పౌలు గారు పత్రికల్లో సంఘాలకు రాస్తూ, ఆనందించండి, మరలా చెబుతున్నాను ఆనందించండి అన్నాడు. ఒకసారి చెప్తే ఎన్ని రకం కాదు కదా మనం. అందుకే ఇంకొకసారి చెప్పాడు మళ్ళా. సో దేవుని సన్నిధిలో అంటే నేనేమంటానంటే,
మనం స్విచ్ చేస్తే లైట్ వెలిగిన తర్వాత మళ్ళా మనం స్పెషల్గా కొంచెం వెలుగురా అని దానికి చెప్పాలా? వెలుగుద్దా లేదా? సన్నిధికి వస్తే కూడా నువ్వు అట్లాగే రావాలి. హల్లెలూయా. డిఫాల్ట్గా దేవుని సన్నిధిలో సంతోషం మా గుళ్ళో అయితే మాకు వస్తుందండి, మాకు ఎక్కడైనా దేవుని సన్నిధి ఉంది. హల్లెలూయా. నువ్వు నమ్మాలే తప్ప ప్రారంభపు స్తోత్రాల నుంచి ఒక సింహాసనం వేసి ఆయనే ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నట్లుగా ప్రయాసపడి, ఆయనే మన మధ్యలో పరిచర్య చేయనట్లుగా ప్రయాసపడి, ప్రియులారా ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇక్కడున్న ప్రతి సందర్భంతోనూ వస్తువులో, ఇస్తున్నటువంటి గిఫ్ట్లో, ఇస్తున్న అవకాశాలు, పాడిన పాటలు, అంటే పాట పాడడానికి అవకాశం ఇస్తేనో కాదు, ఇవేమీ లేకపోతే కూడా ఊరకనే వచ్చి కూర్చుంటే కూడా హృదయంలో ఓ గొప్ప సంతోషం ఉండాలి. హల్లెలూయా. ఆయన జన్మించినప్పుడు వారు ఏమీ చూడలేదు పెద్దగా. ఇప్పుడు కనబడుతున్న వేదికల మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద హడావుళ్ళు, హంగామాలు, ఆర్భాటాలు ఏమీ చూడలేదు. కానీ జస్ట్ నక్షత్రాన్ని చూసి వారు అత్యానంద భరితులయ్యారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అత్యానంద భరితులయ్యారు. ఎందుకంటే ఇది త్రోవ చూపిన నక్షత్రం. ఆమేన్. మనకి దేవుని సన్నిధి అట్లా ఉండాలి, దేవుని కార్యాలు అట్లా ఉండాలి. అలా అయితేనే మనం ప్రభువులో సంతోషించగలం తప్ప పాస్టర్ గారు ఏమన్నా అనుకుంటారేమో అని వస్తే, అవి బాబు వెళ్ళకపోతే రేపు పొద్దున్న చర్చిలో నెక్స్ట్ చివరి ఆదివారం రేవేసేస్తాడని వస్తే ఇక్కడ ఏ ఒక్క విషయంతోనూ సంతోషించలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేటి ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొలస్సీ సంఘానికి పౌలు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదివి మన ధ్యానాన్ని ప్రారంభిస్తాం. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. హల్లెలూయా. అలాగే మీకు ఒకవేళ సాధ్యమైతే యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం మరొక మాట కూడా మనం చూసుకొని నేటి ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము, మనందరికీ బాగా ఎరిగిన వచనము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. దేవుడు ఈ వచనములలో నుండి మనందరితోనూ మాట్లాడునుగాక. ఏది మీ చేతులెత్తి ఒకసారి ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఎంత టెంట్లు వేసినా, ఎంత సైడ్ వాల్స్ కట్టినా ఇంకా కొంచెం చలి లోపల ఉండిపోద్ది. అది కూడా పోవాలంటే చేతులెత్తి స్తోత్రం చెప్తే పోద్ది. అయినా కూడా చాలామంది ఎత్తలా. పోనీ ఇంకో మాట చెప్పనా, మనం చేతులెత్తిన ప్రతిసారి ఖచ్చితంగా పరలోకంలో నుండి మన చేతిని తాకడానికి మరొక హస్తం, అదృశ్య హస్తం సిద్ధంగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు మనకు అసలు ఆశీర్వాదం అని పేరెత్తితే చాలిక. ఇందాక దాకా లేవని చేతులన్నీ లేచిపోయి పైకి. ఇప్పుడు ప్రారంభంలో అయ్యగారికి మెసేజ్ పెడదాం ఎన్ని గంటలకు వస్తే బాగుంటుంది అనే విషయాన్ని ప్రస్తావించడానికి చూస్తూ ఉంటే స్టేటస్లో లింక్ కనిపించింది. ఓపెన్ చేస్తే అసలు ఈ స్టేజ్ పట్టినంత మంది ఉన్నారు పాట పాడడానికి. వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారు నాకు అర్థం అవ్వట్లేదు. ఎత్తపడ్డారు అప్పుడే. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. మరి వెనుక నాకన్నా యోగ్యులు, పరిశుద్ధులు, సేవలో ఎన్నో అద్భుతమైన అనుభవాలు కలిగిన వారు, వయసులో పెద్దవారు మొదలుకొని స్థానిక సంఘ కాపరి వరకు అందరూ కూడా చాలా అనుభవజ్ఞులు, అభిషక్తులు, నాకంటే కూడా గొప్పగా మాట్లాడగలిగినటువంటి యోగ్యమైనటువంటి వక్తలు, వర్తమానికులు. అయితే ఈ పూటకి నా మీద చీటీ వేశారు కదా, అలా కొన్ని మాటలు మీకు ముందు పెడతా. దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తునందు, శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అన్నారు. హల్లెలూయా. నా వైపు చూస్తూ ఇంకెటూ చూడకుండా, చూడడానికి నచ్చేటంత అందంగా లేకపోయినా ఈ పూట కొంచెం అడ్జస్ట్ అయ్యి కొద్దిసేపు చూస్తూ మాటలు వినండి. ఎందుకంటే చూస్తూ వింటే బాగా అర్థమవుద్ది, బాగా జ్ఞాపకం కూడా ఉంటుంది. హల్లెలూయా. వినండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీదకు వచ్చినటువంటి ఈ మహా పర్వదినాలను మనం సంతోష సంబరాలు, ఇంకా మనం చాలా తక్కువే కానీ చాలా హడావుళ్ళు, ఆడంబరాలు,
మితిమీరిన ఖర్చులు, అసలు ఏమాత్రం అవసరం లేని, ఇంకా చెప్పాలంటే అసలు క్రిస్మస్కి సంబంధమే లేని వ్యవహారాలు ఎన్నో జరుగుతున్నాయి భూమి మీద. అసలు క్రిస్మస్ చెట్టుకి సంబంధం ఏంటో ఎవరికి తెలియదు. క్రిస్మస్ తాతకి సంబంధం ఏంటో ఎవరికి తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి నాకు. క్రిస్మస్కి డ్యాన్సులకి సంబంధం ఏంటో తెలియదు, అయినా జరుగుతున్నాయి. ఇలా క్రిస్మస్కి అసలు సంబంధం లేని ఎన్నో వ్యవహారాలు జరుగుతున్న నేటి ఈ కాలంలో అలాంటి పనికిమాలిన పిచ్చి వ్యవహారాలు ఏమీ లేకుండా కేవలం దేవుని సన్నిధి, పాటలు, ఆరాధన, పిల్లల కార్యక్రమాలు, కంఠస్థ వాక్యాలు, హెచ్చరికలు, శుభాలు, వాక్యం ఇత్యాది విషయాలతో ఈ వేదిక ఉండడం, ఈ మీటింగ్ జరగడం చాలా సంతోషకరం. హల్లెలూయా. నేను వచ్చేపాటికి దాదాపు కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. మళ్ళీ ఆరాధనలు అందరూ జాగ్రత్తగా సర్దేసుకున్నారు అనుకోండి, దేవునికి స్తోత్రం. ఇంకా కొన్ని ఖాళీగానే ఉన్నాయి. మంచిది ప్రియులారా. మనము దేవుడు శరీరముగా భూమి మీదకి వచ్చినప్పుడు దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత, ఆ మాట ఒకసారి అనండి మీ నోటితోటి. అంటే దేవుడు అనబడిన వానిలో, ఆయనలో ఏవి ఎంత ఉండాలో అవన్నీ క్రీస్తులో శరీరముగా ఉన్నప్పుడు ఆయనలో నివసించుచున్నవి అనే ఆ వాక్యానికి అర్థము. హల్లెలూయా. అర్థమైందంటారన్నమాట. వచ్చిన వాళ్ళు ఎక్కడో ఒకటి కూర్చుంటారు, కానీ మీరు వాళ్ళ గురించి టెన్షన్ తీసుకోకండి, నా వైపు చూస్తూ వినండి. దేవుడు అనబడినటువంటి ఆయనకి ఇన్ని క్వాలిటీస్ ఉండాలి అనేది ఒకవేళ ఉంటే, ఆ అన్నీ శరీరముగా క్రీస్తులో అవన్నీ ఆ సర్వపరిపూర్ణత కనబడుచున్నదంట. ఈ వచనాన్ని మనకు అర్థమయ్యే శైలిలో ఒక మాట చెప్తాను వినండి. మనం సాధారణంగా మన భక్తికి అడ్డొచ్చేది ఏంటి అని అంటే, పరిశుద్ధ జీవితానికి కానీ, సంపూర్ణ స్థాయికి వెళ్ళడానికి కానీ, చాలా ఎక్కువసేపు ప్రార్థనలు గడపడానికి కానీ, విస్తారమైన ఉపవాసాలు చేయడానికి కానీ, ఇలా లోకస్తులతో అందరితో పాటు కాకుండా కాస్త ప్రత్యేకంగా జీవించడానికి కానీ మనం ఎప్పుడైనా కొంచెం గట్టిగా నిలబెట్టి కూర్చోబెట్టి దగ్గరకు వెళ్ళి మాట్లాడి ఏంటి నీకు ఆటంకం వస్తుందనంటే, వాళ్ళు మొదట చెప్పే కారణం ఏంటి తెలుసా? మనుషులం కదండి, శరీరంలో ఉన్నాం కదండి, కొంచెం చిన్న చిన్న బలహీనతలు అలా మరి ఏదో అలా జరుగుతుందండి, మీరు కూడా కొంచెం చూసి చూడనట్లుగా మమ్మల్ని వదిలేస్తే బాగుంటుంది. ఇది మనం చెప్పే ఫస్ట్ ఎక్స్క్యూజ్. మనం ఇలా చెప్పకపోయినా కూడా దాని వెనుకున్న ప్రధానమైన కారణం అదే. ఏ అమ్మాయి వారం ఎందుకు చర్చకు రాలేదు నువ్వు అని అడిగితే చుట్టాలు వచ్చారని మానేశారు. అది ఏమన్నా ఒక అందమైన కారణమా? ఇంకా నయం అలా అన్న చెప్పారు. నాకు ఒక ఆమె ఏం చెప్పింది తెలుసా? లేకపోయినా నీ పొద్దున్న అన్నది. సరేలేమో వచ్చేవారిని నేను లేపుతానే వచ్చి నేను లేపుతాను అంటే ఎట్లా లేపుతాను వాళ్ళకి తెలుసు కాబట్టి అని అంత పని చేయకని వచ్చేస్తాను నేను చర్చికని జాగ్రత్తగా బుద్ధిగా. హల్లెలూయా. కాబట్టి చాలా చిన్న చిన్న సిల్లీ రీజన్స్కి దేవునితో సంబంధం, దేవునితో ఉండాల్సినటువంటి ఆ రిలేషన్, దేవునికి మనకి ఉండాల్సిన ఆ బాండ్ అదంతా పోగొట్టుకుని చాలా చిన్న విషయాలకి, చాలా లోక సంబంధం మనం ఏమంటామంటే శరీరం కదండి కొంచెం నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, ఈ వాక్యం ఎందుకు చదివించానంటే, ఆయన శరీరములో ఉన్నప్పుడంట ఆయనలో కనబడింది ఏంటి అని అంటే దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత ఆయనలో కనిపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే భూమి మీద మనలాగా, అంటే సర్వసాధారణంగా మనలాగే బ్రతికి సంపూర్ణ పరిశుద్ధుడిగా, సంపూర్ణ దేవత్వం కలిగి, దేవుడు ఎలా కోరుకున్నాడో, దేవుడు ఎలా ఉండమని చెప్పాడో, దేవుడు ఏది ఆశించాడో, దేవుడు ఎలా ఉంటే మనకు మంచిదని ఆయన సంతోషించేటట్లుగా ఉన్నాడో అవన్నీ ఆయనలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి స్వయంగా పరిచయం చేస్తూ హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో కొన్ని మాటలు రాస్తారు. ఇంచుమించుగా 2వ వచనం నుండి మనం కొన్ని మాటలు చూస్తే ఒకసారి చదువుతారా? కుమారుని ద్వారా మనతో మాట్లాడను, ఆయన కుమారుని సమస్తములకును ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. 3వ వచనం నుండి శ్రద్ధగా వినండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి
పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. హల్లెలూయా. ఇంత పెద్ద వాక్యం ఇంత తక్కువ సమయంలో అర్థమైపోదు, కానీ నేను చెప్తాను వినండి. ఆయన మహిమ యొక్క తేజస్సు అనండి అందరూ ఒకసారి మీ మాట నోటితో. ఇప్పుడు తండ్రి మహిమ ఇలా ప్రకాశిస్తే ఆ తేజస్సు ఉంటుందే, ఆ కిరణాలు, అది క్రీస్తు ప్రభుతో పోల్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి, దాన్ని కింద ఏమి రాశారనంటే తేజస్సు అన్నదానికి ప్రతిబింబము అన్నారు. ఆమేన్, హల్లెలూయా. ద ప్యూర్ రిఫ్లెక్షన్, దేవుని యొక్క తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రతిబింబముగా ఈ భూమి మీద పరిచయం చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీరంలోకి వచ్చేసాడు కాబట్టి, శరీరంలో ఉన్నాడు కాబట్టి ఏదో ఒక పాపం చేసే ఉంటాడులే, భూమి మీద బతుకుతున్న వాళ్ళందరం మనం కూడా పాపం చేయకూడదు అనుకుంటున్నాం కానీ జయించలేకపోతున్నాంలే అని అనుకుంటామని ఇదే హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో ఇంచుమించుగా 15వ వచనం దగ్గరికి వచ్చేస్తే ఆయన కోసం రాసిన మరొక మాట చూడండి. 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలె శోధింపబడును, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. పాపమే ఎరుగని పాపమే లేని మనం ఆరాధిస్తున్న దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. భూమి మీద సాధారణమైన లైఫ్ని లీడ్ చేసి మనకే శ్రమలు వచ్చాయో, మనకే శోధనలు వచ్చాయో, మనకి ఏ ఇబ్బందులు ఎదురయ్యాయో అవన్నీ ఎదురైనా ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. ఆమేన్. మనం మాత్రం మనుషులు కదండి, కొంచెం బలహీనతలు ఉంటాయండి. నా మొదటి మాట ఏంటనంటే, మనుషులమై ఉండి కూడా సంపూర్ణులుగా బ్రతకవచ్చు అనేది ప్రభు రుజువు చేశాడు. హల్లెలూయా. మనుష్యులమై ఉండి కూడా సంపూర్ణ స్థితిలో బ్రతకవచ్చును, సంపూర్ణులుగా ఉండవచ్చును, సంపూర్ణ స్థితిలో మనము మన జీవితాన్ని ముందుకు నడిపించవచ్చును అనేది ఆయన రుజువు చేసిన ఒక అద్భుతమైనటువంటి సత్యమని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఈ వచనం చదువుకోవడం ద్వారా ప్రభువు నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి, ఇది ఒక అద్భుతమైన నామకరణం అని నేను చెప్పను కానీ, ప్రభువు నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి నేను పెట్టుకున్న మాట ఏంటంటే, శరీరములో సర్వ పరిపూర్ణత అనండి. శరీరములో ఉండి కూడా సర్వ పరిపూర్ణులంగా మనం బ్రతకవచ్చు. హల్లెలూయా. ఎట్లా? ఆయన బ్రతికాడు కాబట్టి నాకు సాధ్యం అవుతుంది. ఆమేన్. ఆయన బ్రతికాడు కనుక నేను కూడా బ్రతకగలను. ఇప్పుడు సరే, ఆయన దేవుడండి అనే పాయింట్కి వస్తే, బైబిల్లో ఆదికాండంలో మనకు ఒక ఆయన కనిపిస్తాడు. ఆయన పేరు హనోకు. మీరు తీయక్కర్లా, నా వైపు చూడండి. తీయాల్సి వస్తే నేను చెప్తాను. హనోకు 365 సంవత్సరాలు ఏండ్లు భూమి మీద బ్రతికి 360 సంవత్సరాలు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనుచుండెను అని రాశారు బైబిల్లో. హల్లెలూయా. 365 సంవత్సరాల జీవితంలో 65 సంవత్సరాలు మాత్రమే దేవుడు లేకుండాను, మిగతా 300 సంవత్సరాలు దేవునితో నడిచిన వాడుగాను ఉండి, అలాగని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం కానీ, కుటుంబాన్ని పక్కన పెట్టేయడం కానీ, కుటుంబ జీవితాన్ని పట్టించుకోకపోవడం కానీ, కుటుంబానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఆ చోటు ఇవ్వకపోవడం కానీ చేయకుండా కుమారులను కుమార్తెలను కనుచుండెను అని రాశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద వే హీ బ్యాలెన్స్డ్, దేవునికి కుటుంబానికి అనే దగ్గరికి వస్తే ఎవరికి ఎంత సమయం ఇవ్వాలి, ఎవరితో ఎంత ఎక్కువ గడపాలి, దేవునికి ఎలాంటి ప్రాధాన్యతలు ఇవ్వాలి, ఇలాంటి విషయాల్లో శరీరములో ఉన్నప్పుడే, మనలాగా భూమి మీద బ్రతుకుతున్నప్పుడే హనోకు కూడా ఇలా చెయ్యవచ్చు, ఇలా బ్రతకవచ్చు, భూమి మీద ఉండగానే దేవునితో మనం నడిచే అనుభవాల్లో వెళ్ళవచ్చును అనే ఒక విషయాన్ని ఆయన కూడా రుజువుపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు దేవుడి కోసం చెప్పారు కాబట్టి దేవుడు ఉంటాడంటే, ఇప్పుడు నేను చెప్పింది మనిషి కోసమే. దేవుడు కూడా మనిషిగా భూమి మీదకి వచ్చినప్పుడు విషయమే చెప్పాను. యేసుప్రభు వచ్చాడు, రక్షకుడు వచ్చాడు అని మనము హడావుడి చేసి హంగామా చేసి
ఆర్భాటం చేసి మంచిదే, దేవుని స్తుతించడం మంచిదే, దేవుడిని ఆరాధించడం మంచిదే, గొప్ప చేయడం మంచిదే, గణపరచడం మంచిదే, స్వార్థ చెప్పడం మంచిదే, ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నట్లుగా మనలో కూడా కనీసం కొన్నైనా క్రీస్తులో ఉన్నవి మనలో నివసించాలి. మనలో ఉండాలి అనట్లేదు, అక్కడ పట్టుకున్న మాట. ఏం చేయాలి? నివసించాలి. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరన్నా వచ్చి పలానా వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అని అంటే వాడుక భాషలో అదిగో నా వీధిలో 3వ ఇంట్లో ఉంటున్నారు అని చెప్తారు కదా. దాని పేరే నివసించడం కదా. అదే పొద్దుట వెళ్ళిపోయి సోమవారం వెళ్ళిపోయి మళ్ళీ 2 నెలల తర్వాత వచ్చి మళ్ళీ వచ్చి ఇంకొక రోజు ఉండి మళ్ళీ వెళ్ళిపోతే అక్కడే ఉంటున్నామని చెప్తారా? మనం పర్మనెంట్గా అక్కడ ఉంటే వీళ్ళు ఇక్కడే ఉంటున్నారండి, దాన్నే మరొక భాషలో ఇక్కడే నివసిస్తున్నారండి. వారిని అక్కడ రాసినప్పుడు నేటివిటీ సర్టిఫికేట్ అన్న దగ్గర నివాస ధృవీకరణ పత్రం అంటారు కదా. మనం ఇక్కడే ఉంటున్నామనే ధృవీకరణ ఎప్పుడు చేస్తారు? అక్కడే ఉంటేనే చేస్తారు. అలాగే మనలో కూడా నివసించవలసిన కొన్ని ఉన్నాయి. హల్లెలూయా. వచ్చిపోవడం కాదు. క్రీస్తునందు దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా నివసించుచున్నట్లు శరీరములో ఉండగా, నా మొదటి మాట ఏంటంటే ఈరోజు ప్రసంగంలో శరీరములో ఉండగా కూడా మనం పరిపూర్ణులముగా బ్రతకవచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఒక ఆడబిడ్డ మాట్లాడుతూ తను చెప్తున్న విషయాల్లో ఈ భూమి మీద ఉండగా దేవుని స్వరం వింటేనే రాకడలో దేవుని బోర కూడా వినగలమని చెప్పి ముగించింది. హల్లెలూయా. మనం ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత కాదు, ఎక్కడ ఉన్నప్పటి నుంచే భక్తి సాధన. ఎక్కడ ఉండగానే స్వరం వినడం అలవాటు అవ్వాలి, ఎక్కడ ఉండగానే దర్శనములు చుట్టం అలవాటు అవ్వాలి. ఆయన దర్శనమిచ్చి విమోచించే దేవుడని కరపత్రికలో వేసిన వాక్యం మీరు చూశారో లేదో తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎవరో కొంతమందికి దర్శించే దేవుడు కాదు, మనం ఆశపడాలే కానీ మనందరికీ దర్శనమిచ్చి మనల్ని మన బాధల్లో, దుఃఖములో, శ్రమలో, కష్టములో, ఇబ్బందుల్లో నుండి మనల్ని విమోచించుటకు శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. హల్లెలూయా. మనకున్న ధైర్యం ఏంటి చెప్పనా? మనం పిలిస్తే పలికే దేవుడు ఆయన, మనం అడిగితే కనబడే దేవుడు ఆయన. హల్లెలూయా. నీకు ఆశ ఉండాలే కానీ, నీకు ఇంట్రెస్ట్ ఉండాలే కానీ అసలు ఎవడెవడితోనే కాదు, బోరు కొట్టేంది అందుకే నీకు ఫోన్ చేశాను, ఇది అసలు అవసరంలా ఆయనే మాట్లాడుతాడు నీ దగ్గరికి వచ్చి. హల్లెలూయా. హనోకు గురించి ఇప్పుడు చెప్పాను కదా, అతడు ఎక్కట్లో ఉన్నాడు? ఆదికాండంలో ఉన్నాడు. యోధా పత్రికలో హనోకు పేరు ప్రస్తావించారు. హనోకు పేరు ప్రస్తావిస్తూ ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు అనే ప్రస్తావన అక్కడ మనకు కనిపించింది. అక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే, సమయం లేదు కనుక నేను రెఫరెన్స్లు తీయించట్లేదు, ఆయన రాకడలో జరగబోయే విషయాలు ఎక్కడున్నవాడికి చెప్పాడు? ఆదికాండంలో ఉన్నవాడికి ఉన్న హనోకుతో అసలు రాకడలో ఏమేమి సంభవిస్తాయో, రాబో దినాల్లో ఏం జరుగుతాయో ఇవన్నీ అక్కడ ఆయనకి ఇక్కడ వరకు విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మరి దేవుడు మాట్లాడువాడై ఉండగా, దర్శనమిచ్చేవాడై ఉండగా, మన కోసము ఆశపడుతున్నవాడై ఉండగా, మనల్ని పరామర్శించాలని చూస్తూ ఉండగా, ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ వారం వచ్చి, ఆ రోజు వచ్చి కేవలం ఈ అవసరత తీరిపోతే చాలు, ఈ బాధ తీరిపోతే చాలు, ఈ శ్రమ తీరిపోతే చాలు, ఈ కష్టం తీరిపోతే చాలు అంటే ఎట్లా కుదురుతుంది? ఆయన వచ్చింది భూమి మీదకే వచ్చిన ఆయన కోరుకుంది మాత్రం నీలోనికి రావాలని. హల్లెలూయా. భూమి మీదకి వస్తే నీ దగ్గరికి నీలోకి వచ్చినట్టు కాదు, భూమి మీదకి వచ్చుట ద్వారా రక్షణ కార్యము ప్రారంభమైంది, పూర్తవ్వలేదు. హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను, భూమి మీదకి యేసు ప్రభు శరీరధారిగా రక్షకుడిగా ఏతించిన సందర్భం ద్వారా రక్షణ కార్యపు తొలి ఘట్టం ప్రారంభమైందంతే. మరి ఎప్పుడు ఆ ముగింపు రావాలి అనంటే పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఇంచుమించుగా 3వ వచనంలో కడవరి కాలమందు ప్రత్యక్షపరచబడబో రక్షణ అన్నాడు. అంటే కడవరి కాలం వరకు రక్షణ విషయం కొనసాగాల్సి ఉంది. ఈ కొనసాగింపు జరగాలంటే ఏమవ్వాలి? భూమి మీదకి వచ్చిన దేవుడు నీ హృదయంలోకి రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. భూమి మీదకి వస్తే పండగ చేసుకుంటున్నావు, భూమి మీదకి వచ్చాడు కాబట్టి సంతోషంగా ఉన్నావు, భూమి మీదకి వచ్చాడు కాబట్టి శాపం కొట్టివేయబడింది అన్నావు, భూమి మీదకి వచ్చాడు కాబట్టి శ్రమ తీరిపోయింది అన్నావు, భూమి మీదకి వచ్చాడు కాబట్టి నా బాధలు తొలగిపోయినాయి అన్నావు, భూమి మీదకి వచ్చాడు కాబట్టి నేను అనుభవించవలసిన శిక్ష తాను అనుభవించాడు అన్నావు. భూమి మీదకి వస్తేనే అంతుంటే నీలోకి వస్తే ఇంకెంత ఉంటుందో ఆలోచించు. హల్లెలూయా. భూమి మీదకి వస్తేనే ఇన్ని కృపలు దొరికితే నీలోనికే వచ్చేస్తే ఇంకెట్లుంటుంది?
కేవలం కొద్దిసేపు నజరేతులో ఉన్న కారణాన్ని బట్టి ఈరోజు దయ్యము కూడా మాట్లాడుతుంది నజరేతు వాడైన యేసు అని. హల్లెలూయా. దయ్యం సాక్ష్యం ఇచ్చినప్పుడు చెప్పింది ఎవరనంటే అదిగో అతడు నజరేతు వాడైన యేసు. హల్లెలూయా. నజరేత్ అనే ఊరికి విలువే లేదు, అక్కడ అసలు ఊరున్నట్టే ఎవడికి తెలియదు. కానీ ఇప్పుడు యెరూషలేంలో చాలా బిజీయెస్ట్ టౌన్, రిచెస్ట్ టౌను నజరేత్. ఉన్నట్లో అది కూడా ఒకటి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత పేరు నీకు ఎలా వచ్చేసింది? ఇప్పుడు చర్చిల ముందు ₹1,00,00,000 పెట్టి చర్చి కట్టిన ముందు పాక అయిపోతే మనసు ఎంత ఉంటుంది? డిసెంబర్ వస్తే ఏ పాక నీకు ఎందుకంత ప్రాధాన్యత వచ్చిందని అంటే కొద్దిసేపు లోపల ఆయన ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. మీరు దేనికి స్పందించలేదంటే బాబు నాకు అర్థం అవ్వట్లేదు. ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని పాస్టర్ గారు ఏం చెప్పినా పొరపాటును కూడా మాట్లాడకూడదు, ఇస్తున్నామంలో నా నోరు మూసాయని వచ్చారేంటి? పోనీ మీరు అలాగన్నా యేసునామంలో మీ నోరులు తెరవబడును గాక. హల్లెలూయా. పాక నీకు ఎందుకంత ప్రాధాన్యత? ఎందుకు ఈరోజు అందరూ నిన్ను ముందు పెట్టుకున్నారు అని అంటే యేసుప్రభు వచ్చి కొద్దిసేపు ఆయన పడుకోబెట్టారు శిశువుగా ఉన్నప్పుడు. హల్లెలూయా. పశువులు తొట్టే, పశువుల పాక, పాటలన్నీ దాని మీదే. అసలు మామూలుగా పశువుల పాక దగ్గరికి మనం ఎవరైనా వెళ్తాం? అసలు పశువులు ఉన్న వాళ్ళకి తప్పదు, వాళ్ళు వెళ్తారు తప్ప. లేని వాళ్ళు ఎప్పుడైనా పొరపాటున అక్కడికి వెళ్తారా? సరదాగా ఒక రాత్రి మంచం వేసుకుని పడుకుంటారు అక్కడ ఎవరన్నా? ఫేమస్ అయిపోయింది పాట పశుశాలలో. నీవు క్రిస్మస్ సీజన్లో ఆ పాట పాడపోతే అసలు తెమలది క్రిస్మస్. హల్లెలూయా. కొద్దిసేపు ఉంటేనే అంత విలువలు పెరిగిపోతే శాశ్వతంగా లోపలే ఉండిపోతే ఇంకెలా ఉంటుందో ఆలోచించు. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తులో నివసించుచున్న సర్వపరిపూర్ణత కొరకు మాట్లాడుతున్నాం. మనలో ఆయన నివసిస్తే ఆ పరిపూర్ణత మనకు కూడా వస్తుందిగా. మత్తయి సువార్త 5:48 ప్రకారము ఆయన పరిపూర్ణుడై ఉన్నలాగున మీరును పరిపూర్ణులై ఉండెదరు. హల్లెలూయా. ఆయన పరిపూర్ణుడై ఉన్నలాగున మీరు కూడా పరిపూర్ణులై ఉండెదరు. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఆయన శరీరముగా ఉన్నప్పుడే కనిపించింది. దేవుడు కదండి, మరి ఆయన కొంచెం ప్రత్యేకతలు ఉంటాయి కానీ కాదు. మనవలే సమస్త విషయములలో శోధించబడిన ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చిన్న శోధన వస్తే, చిన్న శ్రమ వస్తే, చిన్న బాధ వస్తే, చిన్న కష్టం వచ్చేస్తే, చిన్న దుఃఖం వస్తే దానికే భక్తి పాళ్ళు తగ్గిపోయి, ఆ సీరియస్నెస్ తగ్గిపోయి మళ్ళా చాలా ముందుకు రావాలనుకున్నాను అనియా. కానీ ఈ శ్రమ వల్ల నేను ఇంకా బాగా వెనక్కి వెళ్ళిపోయాను అనియా. అంటే ఎలా కుదురుద్ది? నువ్వు వెనక్కి వెళ్ళిపోతావని నీకు శ్రమ పెట్టలేదు దేవుడు. ఆమేన్. నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని ఆ శ్రమను అనుమతించాడు. హెబ్రీ పత్రిక 12:10 మీరు చూస్తే, హెబ్రీ పత్రిక 12:10 తమకిష్టం వచ్చినట్లు మిమ్మల్ని శిక్షించారు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన మనలను ఎందుకు శిక్షించుచున్నాడు? ఆ మేలు ఏంటంట? పరిశుద్ధత పొందాలని, పరిశుద్ధతలో పాలువారం అవ్వాలని. హల్లెలూయా. ఊహించని శ్రమ, ఊహించని కష్టం, అసలు తట్టుకోలేనేమో అన్నంత బాధ. ఎందుకయ్యా నాకు ఇంత బాధ అనుమతించావు అనే ప్రశ్న వేసే ముందు నీకు ఎవరి రెఫరెన్స్ గుర్తు రావాలి. నా పరిశుద్ధత పెంచడానికే, నా మేలు కొరకే, నేను దేవునిలో ఇంకా బలం పొందడానికే, నేను ఆయనతో ఇంకొన్ని అడుగులు వేయడానికే, నన్ను ఇంకా విడిచిపెట్టలేదని అప్పుడు అనిపించాలి, మేలు జరిగినప్పుడు కాదు. హల్లెలూయా. నేను మోయలేమో, భరించలేనేమో అన్నంత శ్రమ మనకు వచ్చినప్పుడు అనిపించాల్సిన మాట ఏంటి, అనిపించాల్సిన పదం ఏంటి తెలుసా? లోపల ఫీలింగ్ ఏంటి తెలుసా? ఆయన నన్ను వదలలేదు. హల్లెలూయా. కానీ మనకు ఫస్ట్ డేలాగా ఏమవుతుందంటే, దేవుడు కూడా ఈ మధ్యన మర్చిపోయాడండి, దేవుడు కూడా పెద్దగా స్పందించలేదండి, ప్రార్థన చేస్తుంటే ఆయన కూడా మరి ఎందుకనో నా మీద అదొకలాగా ఉంటున్నాడండి ఆయన కూడాను. బైబిల్లో కూడా ఉంది ఒక పెద్ద ఆవిడ, సర్వశక్తుడు నాకు మిక్కిలి దుఃఖం కలుగజేసును అన్నది. నిన్ను ఎవడెళ్ళమన్నాడు అక్కడికి? ఎక్కడికి? బెత్లెహేము అనబడిన రొట్టెల ఇల్లును వదిలేసి రొట్టెలు లేవని మోయాబుకి వెళ్ళిపోయింది. మోయాబులో రొట్టెలు ఉన్నాయి కానీ దేవుడు లేడు. బెత్లెహేములో రొట్టెలు లేవు కానీ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. రొట్టెలా దేవుడా? మరి ఎందుకు తినేహారు ముందే?
రొట్టెల దేవుడు అంటే దేవుడు అని చెప్పారు కదా, మరి తినేసారుగా. ఇప్పుడు వెళ్ళి తిన్నోళ్ళ దగ్గర వాయిస్ గట్టుకుందంట. తిన్నవాళ్ళు తెలిసిపోయింది, తేలిగుట్టేసింది దొంగడికి. ఇంకేం మాట్లాడతాడు? హల్లెలూయా. కేవలం రొట్టెలు లేవు, దేవుడు ఉన్నాడు కదా, సరిపోదా? అన్నిటినీ ఇవ్వగలిగినవాడు కదా ఆయన. ఏమి లేకపోయినా పర్లేదులే, నువ్వు ఉన్నావులే ప్రభు అని అనుకుంటే కూటం ఎరుగుండేది. రొట్టెల కోసం వెళ్ళి అక్కడ పోనీ కాపురం ఉండేను పర్మనెంట్. అక్కడ ఆధార్ కార్డు అడ్రస్ కూడా మార్చారు అక్కడికి. వీళ్ళు ఎక్కడోళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళు మోయాబోళ్ళు అనిపించుకునేలాగా మొత్తం అడ్రస్లన్నీ మార్చేసి, నేటివిటీ మార్చేసి, అన్నీ మార్చేస్తే కలిగిన ప్రయోజనం ఏంటంటే మొత్తం ఇంట్లో ఉన్న 3 మగవాళ్ళు చచ్చిపోయారు. డెవలప్మెంట్ అలా ఉంది. వెనక్కి వచ్చిన తర్వాత అమ్మా నయోమి వచ్చావా అని అడిగితే వచ్చాను కానీ ఏం ప్రయోజనం, ఎలా వెళ్ళాను అలా రాలేకపోయాను. చాలా దుఃఖం, చాలా కష్టం, చాలా బాధ. అప్పుడు నేను లేను కానీ నాకు అంత వాక్యం తెలుసు. నేను ఆ పక్కన ఉంటే నేను ఎవడెళ్ళమన్నాడు అసలు నేను అడుగుతున్నప్పుడు. హల్లెలూయా. అమలకలాడు అడగరు, నిజమేనే బాబా నీకన్నా నాకు కూడా ఈ మధ్యన అమలు ఎక్కువైపోయినాయి అంటారు. కానీ మనం చేసిన తప్పులకి ఆయన మీద పెట్టేయడం ఏంటంటే నాకు అర్థమవుదు. సైతన్ గౌడ్ కూడా ఈ మధ్యన బాగా ఫీల్ అవుతున్నాడంట. అసలు నాకు సంబంధం లేని కూడా నా మీద పెట్టేస్తున్నారు వీళ్ళు. ప్రార్థన ఎందుకు చేయలేదని పాస్టర్ గారు అడిగితే, సైతన్ గడు అండి చాలా కష్టాలు తీసుకొచ్చేస్తున్నాడు మా ఇంట్లోకి, ఆడక్కడి నుంచి వాపోతున్నాడు అంట. బాబా నాకు సంబంధం లేదు అసలు, అతనికి నాకు నా పేరు చెప్పేస్తున్నారు వీళ్ళు అన్నింటికి. మరీ బొత్తుగా నేను చేసినట్లకి నా మీద పెడితే పర్లేదు కానీ నాకు సంబంధం లేని కూడా నా మీద తోచేస్తున్నారు, చూసుకొని యేసుప్రభు దగ్గర కంప్లైంట్ ఇస్తున్నాను అంటాడు. చైతన్ గడండి ఆడి పేరు ఎందుకు ఎన్నిసార్లు అనుకోవడం. హల్లెలూయా. పొద్దున్న లేచి అసలు నన్నేమీ చేయలేవు, నా జోలుకు నువ్వు రాలేవు, వచ్చినా నన్ను పడేయలేవు, నేను ఏది చూడకూడదు చూసినా నేను ఎటు తిరగను, నేను స్థిరంగా ఉన్నాను, ఇలాంటివి ఒప్పుకుంటే హల్లెలూయా యేసు నామములో అని ఎన్ని ఒప్పుకుంటే పొద్దున్న సాయంత్రం దాకా బండి ట్రాక్ మీద వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. మనకు పొద్దున్న లేవడమే అదో దేవతలాగా అదో దేవుడిలాగా. చీపురు ఎక్కడ ఉంది వాకలు తుడిచేస్తాను. మన టార్గెట్ ఏంటంటే ఊళ్ళో అందరికన్నా అసలు ఫస్ట్ రోడ్లో ఆ వీధిలో మనమే ఫస్ట్ తుడిచేయాలి, కలపేసేయాలి, ఇంకేమైనా చేస్తే ఆ పని చేసేయాలి. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. పొద్దున్న 6 లోపల తుడిచేసి కల్లాపెట్టి అసలు వాళ్ళు ఎలా ఉన్నారనంటే, మోడీ గారు గిఫ్ట్ ఇస్తాడు నాకే, స్వచ్ఛ భారత్ నేనే బాగా పాటిస్తున్నాను అన్న ఫీలింగ్లో బతుకుతారు వాళ్ళు. మంచిదే, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, దానికన్నా హృదయాన్ని ఇంకా శుభ్రంగా ఉంచుకోవాలి. హల్లెలూయా. ఈ క్రిస్మస్ సీజన్ అంతట్లో నేను బాగా నొక్కి నుంచి 1కి 10 సార్లు చెప్పిన మాట ఏంటంటే, మోడీ గారు ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ వలన వీధులు శుభ్రం అవుతాయి. యేసు ప్రభు పరిశుద్ధుడై భూమి మీదకి వచ్చడం వలన శుద్ధ భారత్ సాధ్యమవుతుంది. హల్లెలూయా. హృదయాలు కడుక్కుంటే, మనసులు కడుక్కుంటే స్వచ్ఛ భారత్తో పాటు శుద్ధ భారత్ కూడా అవుతుంది. అప్పుడు సమాజ రాజ్య స్థాపన, అపోస్తుల కాలం నాటి ఆ దినాలు మరలా ఉద్భవించడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషి బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే ఆ ఊరు, ఆ రాష్ట్రం, ఆ జిల్లా, ఆ దేశమే బాగుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వినండి ప్రియులారా, మన పాయింట్ ఏంటంటే శరీరములో ఉండగా సర్వ పరిపూర్ణులుగా బ్రతకవచ్చును అనే నిరూపణ యేసు ప్రభు రాక ద్వారా జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అలా ఉండి చూపించాడు. ఇప్పుడు ఏం జరగాలి? మనం ఆయన నమ్ముకున్న బిడ్డలుగా, ఆయన ఎరిగిన బిడ్డలుగా ఆ పరిపూర్ణత మనలో కూడా ప్రజలు చూడగలగాలి. హల్లెలూయా. ఆయన మూర్తిమంతమై ఉండి ఆయన తేజస్సుకు ప్రతిబింబమై ఉన్నాడంట. ఇక్కడ మనల్ని చూస్తే ఎవరికి దేవుని పరిశుద్ధత అర్థం కావట్లేదు. మనల్ని చూస్తే దేవుని సర్వపరిపూర్ణత ఏంటో తెలియట్లేదు. మనల్ని చూస్తే దేవుడు అనబడిన వారు ఇలా ఉంటారా అని అనిపించట్లేదు. మనల్ని చూస్తే ఆయన క్వాలిటీస్, ఆయన ప్రేమ ఎలా ఉంటుంది, ఆయన మనసు ఎలా ఉంటుంది, ఆయన హృదయం ఎలా ఉంటుంది, యేసు ప్రభు వీళ్ళని చూస్తే అర్థమవుద్ది అని చెప్పగలిగినట్లుగా భూమి మీద బ్రతికితేనే అది నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఆయన మన కొరకు పుట్టడం ఎప్పుడో అయిపోయింది. మనలో పుట్టడం కూడా జరిగింది. ఇప్పుడు మనలో జరిగిన కార్యం అనేకుల్లో జరగడమే క్రిస్మస్. హల్లెలూయా. మనం సెలబ్రేట్ చేసుకోవద్దు, అలా ఏడుస్తూ కూర్చోండి అని నేను చెప్పట్లేదు. సెలబ్రేషన్స్ చేసుకునేటంత గొప్ప కార్యాలు
ఏం జరిగాయో ఆలోచించండి. ఇంకా మన ప్రాంతాల్లో పాపం పోలేదు, ఇంకా మన కుటుంబాలని శాపం నలగొట్టడం ఆగలేదు, ఇంకా మన ప్రాంతాల్లో భయంకరమైనటువంటి వ్యభిచారం, మద్యపానాసక్తి తగ్గలేదు. ఆ రేషియో, ఆ నిష్పత్తి తగ్గకుండా మనం ఎట్లా పండుగలు చేసుకోగలుగుతాం? దేవుని రాకడ వలన భూమి మీదకి వస్తే సర్వమానవాళికి రక్షణ ద్వారం తెరవబడింది, కానీ సర్వమానవాళి ఇంకా రక్షణలోకి రాలేదు. ఇది ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన సువర్తమానం. ఎందుకైందంటే అందరి కొరకు రక్షకుడు వచ్చాడు, కానీ అందరిలోకి రక్షకుడు రాలేదు ఇంకా. ఇది ఎంత ఘోరం! దీని విషయమే మనం తీవ్రంగా ఆలోచించొద్దా? మనలోకి రక్షకుడు వస్తే మనలో నుండి పరిచయం అవ్వాలి అనేకులకి. హల్లెలూయా! మనం ఆయన ప్రతిబింబం అవ్వాలి భూమి మీద. ఈ క్రిస్మస్ సందర్భంగా కొంతమందికి సువార్త చేద్దాం, కొంతమంది దగ్గరికి వెళ్ళి నేనే స్వయంగా లేకపోతే పాస్టర్ గారి సహాయంతో కొంతమందికి సువార్త చెబుదాం, కొంతమందికి ఇంకొకటి చేద్దాం. నేను బహుశా డిసెంబర్ తొలి దినాల్లో మొదటి వారంలో అనుకుంటే ఇటువైపే ఒక మీటింగ్కి వస్తే పాస్టర్ గారి స్టేటస్ చూశాను. అప్పుడే కదా మీరు సువార్తకి వెళ్ళారు. ఏజెన్సీ సువార్త పరిచర్యలో చాలామంది చిన్నపిల్లలకి మేము కూడా ప్రతి నెల ఇప్పటికి ఒక 9 సంవత్సరాలుగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి నెల ఒకరోజు డెడికేట్ చేసుకుని, క్రిస్మస్ సీజన్లో అయితే కనీసం 2 రోజులు ప్రతి నెల వెళ్ళి సువార్త అందని ప్రాంతాలు, అసలు వెహికల్స్ కూడా వెళ్ళవు, అక్కడ ఆపి ఇంకొంచెం లోపలికి ఒక కొండ ఎక్కి ఒక కొండ దిగి అలాంటి చోట్లకి వెళ్ళి సువార్త చేసి వాళ్ళకి క్రీస్తు ప్రేమను చూపించి వస్తువులు ఇంకేదో ఇచ్చి, ఎవరు ఏమనుకున్నా, మేము ఏమని మార్చేస్తున్నాం అనుకున్నా ఎవరు ఎవరిని మార్చలేరు. మార్చగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రమే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, వింటున్న వారెల్లరికీ మతాలు మార్చేస్తున్నారు అని అంటే, క్రైస్తవ్యం ఒక మతం అయితే అది నాకు కూడా అక్కర్లేదు. అది మార్గం కాబట్టి, అది మనస్సును బాగు చేసింది కాబట్టి, పరిశుద్ధతను నాకు నేర్పింది కాబట్టి, పవిత్రంగా బ్రతకడం ఎలాగో నాకు చూపించింది కాబట్టి నేను ఇందులో ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు పరిశుద్ధుడు భూమి మీదకి రాకపోతే, లోక 1:35 ప్రకారము పరిశుద్ధుడు జన్మించకపోతే అసలు పరిశుద్ధత అనేదే లోకానికి తెలియదు. మనం వేసుకున్న బట్టలకు మాసిపోవడం తెలిసినట్లుగానే మనకి కూడా పాపంలో బ్రతకడమే తెలుసు, కానీ ఎలా పరిశుద్ధత రావాలి, పరిశుద్ధంగా ఎలా ఉండాలి, పరిశుద్ధ భావాలు ఎలా వస్తాయి, ఇవేమీ తెలియనప్పుడే లోక రక్షకునిగా పరిశుద్ధుడై ఈ భూమి మీదకి సర్వోన్నతుని శక్తి కమ్ముకొనుడు ద్వారా భూమి మీదకి పరిశుద్ధుడైన దేవుడు శిశువై పరిశుద్ధుడిగా భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఆయన రావడం ద్వారా పరిశుద్ధత వచ్చింది, ఆయన రావడం ద్వారా పవిత్రత ఏంటో అర్థమైంది. పరిశుద్ధంగా వచ్చాడు, పరిశుద్ధంగా బ్రతికాడు, పరిశుద్ధంగానే పాపం లేనివాడిగానే వెళ్ళాడు. ఇలా వెళ్ళడం ద్వారా పరిశుద్ధ జీవనము భూమి మీద సాధ్యమే అనే ఒక నిరూపణ చేసి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎరిగిన బిడ్డలుగా నువ్వు ఏమాత్రం పరిశుద్ధతను ప్రజలకు పరిచయం చేయగలుగుతున్నావు, ఏమాత్రం పవిత్రత కోసం మాట్లాడగలుగుతున్నావు, ఏమాత్రం పవిత్రతను ప్రజలకు చూపగలుగుతున్నావు అనేది ఈనాటి క్రిస్మస్ సందేశం. దేవుని బిడ్డలారా, శరీరములో సర్వ పరిపూర్ణమై మనం బ్రతుకుదుముగాక. హల్లెలూయా. మనలో ఉన్నదే ప్రజలు చూస్తారు. ఆమేన్. నీకెన్ని చెప్పు, నువ్వు 100 మాటలు చెప్పు, ఆయన చాలా ప్రేమ కలిగిన దేవుడు అని చెప్తే వినరు. ఆ ప్రేమ నీలో కనబడితే వింటారు. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటి చెప్పనా? వినబడుచున్న స్వరమే కనబడినట్లుగా అందుబాటులోకి రావడమే క్రిస్మస్. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలుగా పలకబడిన వాక్కు, వినబడుతున్న వాక్కు సశరీరుడుగా భూమి మీద మనకు కనపడడానికి వచ్చిన సందర్భం పేరే క్రిస్మస్. హల్లెలూయా. దేవుని ప్రేమ కలిగి ఉండాలని నువ్వు 10 మందికి 10 సార్లు చెప్తే విండో. దేవుని ప్రేమను చూపిస్తే, కనబడినట్లుగా చేస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. హల్లెలూయా. నేను ఒక మంచి మాట చెప్పనా? అందరూ మందిరానికి వచ్చే, అందరూ బైబిల్ చదివే మారు మనసు పొందాలంటే ఇంకొక ఇంత కాలమైనా సాధ్యం అవదు. మారు మనసు పొందిన నిన్ను చూస్తే దేవుడు తెలియాలి, దేవుని ప్రేమ తెలియాలి, దేవుని హృదయం అర్థం అవ్వాలి, దేవుని మనస్సు అర్థం అవ్వాలి, దేవుని యొక్క తేజస్సు మూర్తిమంతం ఏంటో తెలియాలి. అవన్నీ మనలో నుండి చూడాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, భూమి మీదకి యేసు ప్రభు సశరీరుడుగా రావడం వల్ల రక్షణ కార్యం ప్రారంభమైంది తప్ప పూర్తవ్వలేదు. ఆయన మనల్ని కలుసుకోవడానికి వచ్చాడు. మనల్ని కలుసుకుంటేనే మనలో పూర్తవుద్ది, ఎవరిని కలుసుకుంటే వారిలో పూర్తవుద్ది. మన ఆశ సర్వమానవాళి ఆయన్ని కలుసుకోవాలి. హల్లెలూయా. తెలుసుకుంటే కూడా కాదు,
తెలుసుకుంటే కూడా పెద్ద మ్యాటరే ఉండదు. మాకు కూడా తెలుసండి వాక్యం, కలుసుకుంటేనే విషయం ఉంటుంది. హల్లెలూయా. దేవుణ్ణి తెలుసుకుంటే పెద్ద మ్యాటరే ఉండదు. ఆ రోడ్డు మీద వెళ్తున్న తాగుబోతుడు, ఇంకా చెప్పాల్సి వస్తే వాక్యంతో పెద్దగా పరిచయం లేని అన్యులు కూడా మాకు కూడా దేవుడు తెలుసు, మాకు కూడా ఆయన గురించి విన్నామండి, తెలుసండి అనే చెప్తారు. తెలుసుకోవడం పెద్ద విశేషం కాదు. హిస్టరీ పుస్తకాలు చదివితే, బైబిల్ కొంచెంసేపు చదివితే ఆయన గురించి చాలా విషయాలు అర్థమవుతాయి. ఎంత ఓపిక లేకపోతే ఏఐ అడిగితే కూడా చెప్పుద్ది. కానీ కలుసుకోవాలంటే ఏఐ నీకు ఉపయోగపడదు. హల్లెలూయా. కలుసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ఫ్యాక్ట్ నీ ఇంటెలిజెన్స్ని కూడా పక్కన పెట్టి దీనులుగా, రిక్తులుగా ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన కలుసుకోగలుగుతాము. ఆమేన్. సో పాయింట్ ఏంటంటే, శరీరములో ఉండి కూడా సర్వపరిపూర్ణంగా ఉండవచ్చును. మనలో ఏది నివసించుచున్నదో అదే ప్రజలకు క్రీస్తును చూపించగలుగుతుంది. హల్లెలూయా అనే మాట దగ్గర ఈ ప్రస్తావన ఆపుతూ, క్రిస్మస్ క్యారెక్టర్స్లో ఒక 7 క్యారెక్టర్స్, ప్రధానమైన ఒక 7 క్యారెక్టర్స్లో దేవుడు వారిలో అది చూసి వారిని తన యొక్క జన్మమును గురించినటువంటి ఈ మొత్తం భాగంలో వారిని ప్రభువే ఇన్వాల్వ్ చేశాడు, పరిశుద్ధాత్ముడే ఇన్వాల్వ్ చేశాడు. హల్లెలూయా. వీళ్ళందరూ కలిసి పనిచేయడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడిగా భూమి మీదకి తేబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఆయన అనాది కాల సంకల్పమే. ప్రవక్తలందరూ ప్రవచించిన ప్రవచనాల మేరకే వచ్చాడు. కానీ ఒక సోర్స్ని చూసుకున్నాడు. చూసారా, ఆ 7 నేను చెప్పే వ్యక్తుల్లో దేవుడు వారిలో ఉన్నది చూసి, ఏమన్నాను, లేదా నివసించుచున్నది చూసి దేవుడు వాళ్ళని ఎంపిక చేసుకున్నాడు. నేను ఇప్పుడు నివసించుచున్న దానికోసం మాట్లాడుతున్నాను గనక, మనలో ఆయన నివసించాలని మాట్లాడుతున్నాను గనక, ఏమి నివసించాలి, లేదా వారిలో ఏమి నివసించింది, వారిలో ఏం చూశాడు, వారిలో ఉన్నదాన్ని ఏం చూసి దేవుడు వారిని కోరుకున్నాడు, ఈ కార్యానికి ఎంపిక చేసుకున్నాడు, ఈ కార్యానికి అనే విషయం మీద ఒక 7 గురించి. ఒకవేళ అది 7 నిమిషాల్లో అయిపోయింది అనుకోండి, మీరందరూ గట్టిగా నాకు చప్పట్లు కొట్టండి. అవ్వలేదనుకోండి, అప్పుడు కూడా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అయిపోతే తొందరగా అయిపోయిందని, అవ్వలేదంటే మాకు చాలా మంచి వాక్యం చెప్పేవని. మొత్తం మీద ఎలాగైనా చప్పట్లు మాత్రం మర్చిపోకండి. హల్లెలూయా. చిన్న వాక్యం చెప్తేనే పిల్లలకు చప్పట్లు కొడుతున్నారు, ఎంతసేపు చెప్తే నాకు కొట్టరు మీరు? వద్దు, దేవునికే కొట్టాలి. లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనం. చాలమ్మా, నీ ప్రార్థన వినబడినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది ఇక్కడ లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేతి స్తోత్రం చెప్పండి. పురుషులారా, ఎందుకో మీ చేతులు లేవలేదు? అందరూ కలిసి ఒకసారి గట్టిగా. అమ్మో, మీ స్వరానికి అసలు ఆ సౌండ్ సిస్టమే వేస్ట్ అనిపించింది. ఎంత గట్టిగా చెప్పాలి అసలు? మనం గట్టిగా మాట్లాడితే ఆ వార్త నేను విన్నప్పుడు మా గుండెలు అవిసిపోయినాయి అని రాహేలు సాక్ష్యం చెప్పింది చూసారా? క్షమించండి, ఎవరు రాహాబు సాక్ష్యం చెప్పింది చూసారా? ఒకవేళ దారిలో ఎవరైనా వెళ్తుంటే మనం చెప్పిన స్తోత్రానికి భయం వేసి వాళ్ళకి అలా ఉండాలి స్వరం. ఏదో ఒకసారి మొత్తం స్వరంతో చెప్పండి. హల్లెలూయా. దేవుని కొరకు ఏం చేసినా సంపూర్ణ ఆసక్తితో చేయాలి. ఆమేన్. చప్పట్లు కొట్టమంటే నీకున్న ఎంత శక్తితో కొట్టాలి అంత శక్తితో కొట్టాలి తప్ప నీకే వినపడినట్టు పక్కోడికి కూడా నీరసం వచ్చినట్టు కొట్టకూడదు. పాట పాడమంటే చివరిలో దేవుణ్ణి స్తుతించుడి, చివరి ముక్కలే అంటారు చాలామంది, మొత్తం పాట అంటారు. నీ కొత్త పాట ఏం కాదు కదా, దేవుని స్తుతి అనే పాట ఎప్పుడు పాట అది? ఆ పాట హల్లెలూయా స్తుతి మహిమ అని మొదలెడితే ఎంత ఉద్యోగం ఉండాలి అసలు? కాబట్టి మనల్ని చూస్తే ఉద్యోగం రావాలి కానీ నీరసం రాకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చేతులు ఎత్తాక అంత బద్ధకమైతే ఎలాగా? సామెతల గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన మీకు ఏమవుతుందో తెలియదు కానీ, సోమరి పాత్రలో చెయ్యి ముంచును కానీ కనీసం లేవనైనా లేపడంట. ఎవరు నీ తిని నువ్వు తింటాక నీకెవరు తినిపిస్తాడో నాకు అర్థమవుదు. బైబిల్ ఉందా లేదా? సోమరి పాత్రలో చెయ్యి ముంచును కానీ చెయ్యి ఎత్తనైనా నువ్వు ఎత్తడంటే ఎందుకు ఎత్తడాడు? నువ్వు తిందామని కలుపుకున్నావు,
కూర వేసుకున్నావు, అన్నం ఉంది అందులో, తల్లి కలిపావు, నేను ఒకటి దగ్గర తేవాలా, అది వచ్చేది లోపలికి. ఆడి పేరే సోమరుడు. హల్లెలూయా. కనీసం చెయ్యి తీసుకురానన్నా తీసుకెళ్ళాలంటే ఇక్కడికి ఏంటంటే బద్ధకమే చేస్తుంది నాకు. ఇప్పుడు అన్నమే వచ్చే లోపలికి ఇలాగా అంటే అలా చెయ్యొత్తని బద్ధకస్తులు ఎవరు లేరని నేను విశ్వసిస్తూ ఒక స్తోత్రం చెప్పమని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. వినండి ఏమని రాసింది లూకా సువార్త 1:13లో, జకర్యా గురించి నీ ప్రార్థన వినబడినది. ఆమేన్, హల్లెలూయా. ఈయన ఒక యాజకుడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన వృత్తాంతంలో ఈయన కూడా చాలా కీలకం. ఎందుకనంటే ఈయన పాస్టర్ గారు, ఈయన భార్య ఎలిజబెత్ గారు, పాస్టరమ్మ గారు, వీరి దగ్గర ఒక 3 నెలలు మరియ గారు ఉండిపోవడం వలనే కిందకు వచ్చాక కూడా అసలు ఎన్ని నిందలు, అవమానాలు, బాధలు, తెప్పలు, శ్రమలు, కష్టాలు వచ్చినా ఇందులో నుంచి నేను బయటికి రాకూడదన్నంత స్ట్రాంగ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జకర్యా కోసం రాసిన మాట, ఆ దంపతుల కోసం రాయబడిన మాటలు. ఇక నేను చెప్తున్న విషయం ఏంటంటే ఒక జకర్యాయే కాదు, ఇద్దరు కోసం చెప్తున్నాను. నీ ప్రార్థన నాకు వినబడినది అంటే దేవుడు ఆయనలో ఏం చూశాడు? అక్కడ విషయం తన వంతు చెప్పున ధూపం వేస్తున్నాడు, ప్రార్థన వినబడింది అంటున్నాడు. ప్రార్థన వినబడిందని చెప్పిన జవాబేంటి? గర్భం ధరిస్తుంది నీ భార్య, బిడ్డను కంటావు, ఆయనకి యోహాను అని పేరు పెడతావు. ఏదైనా విషయాలు చెప్తా? ఇవేనండి? ఇంకేమైనా చెప్పారా? మాట్లాడండి. అవే కదా చెప్తా, తర్వాత చూసుకోండి. అవన్నీ సమయం లేదు కాబట్టి స్పీడ్గా వెళ్తున్నా. ఇవే చెప్పాడు. ఇప్పుడు చాలా వృద్ధులైపోయారు వాళ్ళు. వృద్ధాప్యమందు కూడా ఇంకెందుకులే అనవసరం వదిలేద్దాం అని అనుకోకుండా పట్టు వదలని ప్రార్థనలు. ఇప్పటికైనా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడేమో, ఇప్పటికైనా కృపిస్తాడేమో. సేవలో ఎక్కడా వెలితి లేకుండా, సేవలో ఎక్కడ తాను చేయవలసినటువంటి బాధ్యతల నిర్వహణలో ఎక్కడా కూడా, కర్తవ్య నిర్వహణలో ఎక్కడా కూడా, తన యాజక విధి నిర్వహణలో ఎక్కడా కూడా లోపం లేకుండా తన వంతు చొప్పున తను ధూపం వేస్తూ తన కోసము ప్రార్థన మానకుండా చేస్తున్నటువంటి ఓ గొప్ప ప్రార్థనా జీవితం కలిగిన వాడు జకర్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంతరంగములు ఎరిగినవాడా కాదా? హృదయాలు తెరిసినవాడా కాదా? మనం పైన చూసి ఏదేదో మాట్లాడేసుకుంటాం కానీ లోపల చూస్తాడు కదా. పైన ఉన్న వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటారు? ఈయనే పెద్ద పాస్టర్ గారు, ఈయన ప్రార్థన చేస్తే అందరికీ గర్భాలు తెరవబడుతున్నాయి, ఎందుకో మరి ఈయన గర్భం తెరవబడట్లేదు అని అనుకునేవాళ్ళు బళ్ళు మంది ఉన్నా, ఎక్కడ సేవకు నష్టం కలగకుండా, సేవలో లోపం లేకుండా, తను ఎవరు ఎన్ని నిందలు, అవమానాలు తన మీద వేస్తున్నా అవన్నీ మౌనంగా భరిస్తూనే నువ్వు చేస్తావన్న నమ్మకం నాకుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇప్పుడు పాడుకున్నాం కానీ ఆయన అప్పుడే రాసుకున్నాడు ఆ పాట, నిన్ను మాత్రమే. హల్లెలూయా. మనుషులు ఎన్ని నిందలు నీ మీద మోపుతున్నా, నిన్ను అర్థం చేసుకోకుండా, నీ మంచితనం కానీ, నీ ప్రేమ కానీ, నీ కష్టం కానీ గుర్తించకుండా నిన్ను నానా మాటలు అంటున్నటువంటి సమయంలో, హల్లెలూయా, హల్లెలూయా, ఇవేవి పట్టించుకోకుండా తన భక్తికి, దేవునికి తనకి మధ్యనున్న సంబంధం పోగొట్టుకోకుండా నువ్వు చేయగలవని నేను నమ్ముతున్నాను. నీవు మాత్రమే చేయగలవని నేను నమ్ముతున్నాను. నీవు మాత్రమే విడిపించగలవని నేను నమ్ముతున్నాను అనే ఒక గొప్ప నిరీక్షణతో ప్రార్థన మానని ఓ గొప్ప ప్రార్థనాపరుడు మనకు కనిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్లో మొదటి క్యారెక్టర్ అని జకర్యాలో దేవుడు ఏం చూశాడు తెలుసా? తనలో ఉన్న ప్రార్థనా జీవితం. మన వాక్య ప్రకారం చెప్పుకోవాలంటే తనలో నివసించుచున్న ప్రార్థనా జీవితం అనండి. ప్రార్థనా జీవితం నివసించడం ఏంటి సార్? మనలో కొంతమందిలాగా, లేకపోతే ఇంకెవరైనా కొంతమందిలాగా రాత్రి పడుకునే మంది రాత్రంతా నన్ను కాపాడు ప్రభు అని, తెల్లారి పొద్దున లేచిన తర్వాత అయ్యా రాత్రంతా కాపాడని నీవే ఈ రోజంతా కాపాడని మధ్యాహ్నం భోజనం దగ్గర కూర్చుని ప్రభువా నాకు ఇచ్చిన ఈ ఆహారం కొరకు స్తోత్రం నాయన, యేసు రక్తమే జయం, వేటమాసమే బలమని వేసేయడం, ఇలాంటి చిన్న చిన్న ప్రార్థనలు కాదు. హల్లెలూయా. ఈ కొద్ది కొద్ది ప్రార్థనలు చేసే రకం కాదు జకర్యా. ఆయన కాలంలో నేను పదే పదే ఒప్పుకుంటూ బాధపడే విషయం ఇది.
సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారట, బయట లోపల ధూపం వేస్తున్నాడు. హల్లెలూయా. సంఘ ప్రార్థన గురించి బైబిల్లో నేను చదివిన నా అధ్యాయం ప్రకారం ఒక 2 సందర్భాలు నాకు జ్ఞాపకం ఉంటాయి. ఎక్కడొక చోట పేతురు గారి దగ్గరికి వెళ్తే సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండగా, హల్లెలూయా, సంఘము ప్రార్థించే సంఘముగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అసలు ప్రార్థన, ఇప్పుడు ఇంతమంది వచ్చారు కదా, అదే ఈరోజు ఆల్ నైట్ ప్రార్థన చేద్దాం మనం అందరూ రండి, ఇందులో దశంభాగం వస్తే సూపర్. అసలు మౌనమైపోయేటలుగా అయ్యగారు అంతేనా? అయ్యగారు కూడా బాధపడుతున్నారు అంతే కదండి. మరి ఆశీర్వాద భోజనం ఉంటుంది, తప్పకుండా రావాలనంటే మరి మేము 4 వస్తున్నాం పాస్టర్ గారు. అమ్మ ప్రార్థన రాత్రంతా మనం పోషించి దేవుని సన్నిధిలో గడపాలనంటే 10 మంది వస్తే గొప్ప. ఇక ఆ 10 మందినే తిప్పలబడి వాళ్ళని లేపుకుంటా అమ్మా లేగు 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 అని పాస్టర్ గారి తిప్పలన్నీ మామూలు తిప్పలు కాదు అసలు. కానీ జకర్యా గారు ప్రార్థన చేస్తే బయట సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మా దైవజనుడు ప్రార్థనలోకి ఉన్నాడు, మేము కూడా ప్రార్థనలో ఉండాలి. మా దైవజనుడు మోకరించాడు, మేము మోకరించాలి. మా దైవజనుడు కన్నీరు కారుస్తున్నాడు, మేము కన్నీరు కార్చాలి. మా సేవకులిద్దరూ తమ వంతు ధూపం వేస్తున్నారు, మేము కూడా మందిరంలో ధూపం వేయాలి. హల్లెలూయా. ఎలాంటి ప్రార్థన భావజాలాలు కలిగిన వారు ఉంటే వాళ్ళని దేవుడు చూస్తున్నాడు. నీలో నివసిస్తున్న ప్రార్థన. అందుకే ప్రార్థన టైమ్లీ ప్రేయర్స్ కాదు. బాధ వస్తే, దుఃఖం వస్తే, శ్రమ వస్తే, కష్టం వస్తే ఎవరన్నా ప్రార్థన చేస్తారు. అందరినీ తెలుసుకోండి, అందులో ఒకటిగా యేసుప్రభుని కూడా తెలుసుకోండి, ఎవడో ఒకటి సాయం చేస్తాడులే అని. బాధలు, శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. బాధ, కష్టం, శ్రమ కోసం కాదు ప్రియులారా, అసలు తన వంతు ధూపం ఆగకుండా వేస్తూ ఎక్కడో ఒక మాట కృపతో జ్ఞాపకం, నీ చిత్తమైతే జ్ఞాపకం చేసుకోమని ఒక మాట అంటే, నీ ప్రార్థన నాకు వినబడినది. హల్లెలూయా. జకర్యా గురించి నేను చెప్తున్న మాట ఏంటంటే, అతడిలో ప్రార్థన అనే ఒక మంట నివసిస్తుంది లోపల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎగ్జిస్ట్ అయి ఉంది లోపల ప్రార్థన గురించినటువంటి ఆరాటం, ప్రార్థన గురించినటువంటి మంట. అమ్మో నా వంతు ధూపం నేను వెయ్యాలి. దేవుడు నాకు కార్యాలు చేసినా చేయకపోయినా, అసలు దేవుడే కనుక ఒక్క కార్యం చేయకపోయినా, మనం ఒక 20 మాటలు పెట్టుకుని వెళ్తే ఒక్కదానికి జవాబు రాకపోతే మళ్ళీ తెల్లారి పొద్దున్న ఆ 20 గురించి అడుగుతామా? మళ్ళీ ఇంకొక నెల ఇంకా 20 గురించి, ఇన్ని నెలలుగా చేస్తున్నాను కదా ప్రభువా, ఎంతకాలం చేయమంటావు నాయనా అనే విసుగు, వేసారిపోయిన అనుభవాలు, అదొక లాంటి దేవుని అసహనం, అదొక లాంటి నిరాశలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు కదా. కానీ చాలా గొప్ప గొప్ప ప్రార్థనా పరులే. డిఎల్ మూడీ గారి యొక్క సాక్ష్యం జీవితంలో నేను విన్నమాట, ఒక్క వ్యక్తి మారు మనసు కోసం 25 సంవత్సరాలు ప్రార్థన చేశాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక వ్యక్తి దేవుని కొరకు సిద్ధపడటం కోసం 25 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. మరి జవాబు రావట్లేదు. అలాంటి ప్రార్థనకు అంత ప్రార్థనాపరుడు ఆయన. అసలు పక్కన నడిచి వెళ్తేనే అద్భుతాలు జరిగిపోయి, ఆయన ఒక మీటింగ్లో కూర్చుంటేనే పాపంలో ఉన్న వారందరూ పడిగొట్టుకుని తమ పాపాలు ఒప్పేసుకుని అంత పరిశుద్ధాత్మ సన్నిధిని తీసుకురాగలిగినంత వ్యక్తి మరి 25 సంవత్సరాలు ప్రార్థన చేస్తూ ఉంటాడంటే దేవుడు ప్రార్థన ఆలకించట్లేదనా? దేవుడి కాలములు, దేవుని సమయాలు ఉంటాయి, అప్పటి వరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. ప్రియులారా, నా మాట ఏంటంటే, ఏమి చూశాడు జకర్యాలోనంటే, శరీరములో సర్వపరిపూర్ణత క్రీస్తులో నివసించుతున్నట్లుగా జకర్యాలో ఏం చూశాడనంటే ప్రార్థనా జీవితాన్ని చూశాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ప్రార్థన గనక నీలో చూడగలిగితే, దేవుడు కోరుకున్నంత ప్రార్థనా జీవితం గనక నీకు ఉండగలిగితే, నిన్ను కూడా రక్షణ కార్యంలో భాగంగా ప్రభు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేకులను ప్రభు వైపు త్రిప్పడానికి నిన్ను కూడా వాడుకుంటాడు సాధనంగా. రెండవ మాట చెప్తాను చూడండి, లూకాసు వార్త 1:19. లూకాసు వార్త 1:19. దూత, నేను దేవుని సముఖము నందు నిలుచు గబ్రియేలును. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు గబ్రియేలు? నేను దేవుని సన్నిధిలో నిలుచు. నాకంత తెలియదు కానీ కొందరు పెద్ద పెద్ద అభిషక్తులైన పరిశుద్ధులైన దైవజనులు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జకర్యా కాలంలో గబ్రియేలు దూత వచ్చినప్పటి నుండి మళ్ళీ ఆ మరియా దగ్గరికి వచ్చినటువంటి కాలం వరకు, పాత నిబంధనలో వచ్చిన కాలం నుండి కొత్త నిబంధనలో ఇక్కడికి వచ్చిన కాలం వరకు మధ్య వ్యవధి కనీసం 400 సంవత్సరాలట. ఎన్ని సంవత్సరాలు? గబ్రియేలు దేనికి నియమించబడ్డాడు చెప్పనా? ప్రఖ్యాత ప్రసంగికుడు, ఏకైక ప్రసంగికుడు. ఎవరో? పరలోకంలో ఏకైక వర్తమానికుడు,
వర్తమానం కొరకే నియమింపబడిన వాడు ఎవరో గబ్రియేలు. ఇప్పుడు నా ఫోటో వేశారు, బ్యానర్లో పెట్టారు, వాట్సాప్లో తిప్పారు. ఇంత చేసి నేను స్టేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత, పాస్టర్ గారు మరి ఈరోజు వాక్యానికి సమయం లేదు, ఒక చిన్న మాట చెప్పి వెళ్ళిపోండి అని అంటే ఎంతో కొంత ఫీలింగ్ ఉంటుంది కదా, ఉంటుందా? ఎందుకు ఇట్లా చేశారు, చాలా సిద్ధపడి వచ్చానే, ఏదో ఒకలాంటి బాధ ఉంటుంది. 400 సంవత్సరాలు పంపకపోతే కూడా సర్లే ఎల్లుగానే ఉండు, సముఖంలో ఉండు, సముఖంలో ఉండు, సముఖంలో ఉండు అని చెప్తే కూడా సర్లే ప్రభువా నువ్వు ఎప్పుడు పంపితే అప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూత అయిన గబ్రియేలులో దేవుడు చూసింది ఏంటి చెప్పనా? దేవుని కాలము, దేవుని సమయాలు కొరకు ఎంత కాలమైనా ఎదురు చూసే ఒక అద్భుతమైన లక్షణం దేవదూతలో చూశాడు దేవుడు. హల్లెలూయా. నేను వెళ్ళిపోతాను అర్జెంటుగా. చర్చిలో కనుక 4 సార్లు 4 వారాలు వరుసగా అమ్మ 2 మాటలు చెప్పాను వెళ్తే 5వ వారం చర్చికి రాలి. ఎందుకని? ఎక్కేస్తారు సంచేసుకుని రోడ్డు. 4 వారాలు చెప్పాను, ధైర్యం వచ్చేసింది. మా గుళ్ళోనే చెప్పగలిగానంటే అసలు నేను ఎక్కడైనా చెప్పగలుగుతానని వెళ్ళి ఇంకో సంఘం పెట్టి అంత పని చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అసలు అర్జెంట్కి వెళ్ళిపోయి ఇంకొక దగ్గరికి వెళ్ళి బ్రాంచ్ 2 ఏంటండి ఇది చచ్చిపోయారు, క్రైస్ట్ టెంపుల్ 2. నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చాడంటే మా అయ్యగారు 4 వారాలు వాక్యం ఇచ్చి అసలు నన్ను ఎంత నమ్మితే ఇచ్చుంటారు? అసలు 4 వారాలకు సంకలు కొట్టేసుకున్నాం. అక్కడ 400 సంవత్సరాలు ఒక్క మాట చెప్పొద్దని లోపల ఉండమని చెప్పినా సరే ప్రభు లోపలే ఉంటాను నాయన. హల్లెలూయా. దీన్ని చాలా రకాలుగా చెప్పొచ్చు, కానీ దేవుడు ఈ పూటకు నాకు ఇచ్చిన ఆ ప్రత్యక్షతనే చెప్తున్నాను. దేవుని కాలములు, దేవుని సమయములు లేక దేవుని చిత్తము కొరకు సంపూర్ణమైనటువంటి దేవుని బిడ్డలారా ఆసక్తి కలిగిన వాడు, సంపూర్ణంగా అప్పగించుకునే హృదయం కలిగిన వాడు గబ్రియేలు. అది ప్రభు చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనేం చెప్తున్నాను మీకు? మనలో నివసించుచున్నదే కనబడుద్ది, కనబడుతున్న ద్వారానే రక్షణ కార్యం సాధ్యమవుద్ది. కాబట్టి మనలో ఏమి నివసిస్తుంది అనేది మీరు చూసుకోండి. వాళ్ళలో ఒక్కొక్క క్యారెక్టర్లో ఒక్కొక్కటి చెప్తున్నా. ఇందాక ఫస్ట్ చెప్పుకున్న జకర్యాలో ఏముంది? ప్రార్థనా జీవితం ఉంటే, దేవదూతలో దేవుని చిత్తం, దేవుని సమయం, దేవుని కాలము కొరకు ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేసే, ఎదురు చూసే ఒక ఓర్మి కలిగినటువంటి ఆ స్థితిని దేవుడు చూశాడు. 3వ క్యారెక్టర్ చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, 3వ మాట చూడండి. యోసేపు. ఎవరండి? యోసేపు కోసం ఒక మాట చదివి పెడతారా బైబిల్లో? మత్తయి సువార్త 1:24-25 వచనాలు. మత్తయి సువార్త 1:24-25. ఆమెను ఎరుగకయుండెను. హల్లెలూయా. ఒకసారి చేతులెత్తి చెప్పండి గట్టిగా. ఈ క్యారెక్టర్స్లోనండి యోసేపు ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి అంటే, ప్రదానం చేయబడింది. ఇక రేపో మాపో పెద్దలు నిర్ణయించిన చొప్పున వివాహం జరగాల్సి ఉంది. ఈలోపు ఈ వార్త వినబడింది. సాధారణంగా ఏం చేస్తారు ఎవరైనా? అసలు నా సంబంధం లేకుండా ఇలాంటి వార్తలు వినపట్టం ఏంటని చెప్పి అల్లరల్లర చేసి, నానా బీభత్సం చేసి, గోలగోలు చేసి, పరువు తీసి, అసలు ఇంకా జీవితంలో వివాహం అవ్వదేమో, జరగదేమో అన్నంత పరిస్థితికి తీసుకొచ్చేస్తారు. అతడి గురించి రాయబడిన మాట, అతడు రహస్యముగా విడనాడను ఉద్దేశించాడు. హల్లెలూయా. అదొక అద్భుతమైన క్యారెక్టరా? మనకి ఎందుకు వచ్చింది బాబు, సైడ్ అయిపోదాం అనవసరంగా, ఎందుకు ఆ అమ్మాయిని గోల్ చేయడం ఎందుకు, మనం కామ్గా పక్క వెళ్ళిపోదాం, ఇంట్లో వాళ్ళు అడిగితే నాకు నచ్చలేదు ఏదో చెప్దాంలే, మనమే తీసుకుందాంలే ఆ తిప్పాలనుకున్నాడు. అయిపోయిందా? దూత వచ్చి చెప్పిన తర్వాత, దేవదూత వచ్చారు, చెప్పిన తర్వాత అతడు వెళ్ళి ఆమెను చేర్చుకొని కుమారుని కనువరకు ఆమెను ఎరుగకయుండెను అన్న దాని యొక్క లోతైన భావము, అర్థము తెలియనంత అమాయకులైతే మీరు కాదని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంపూర్ణ హక్కు తన మీద ఉన్న కుమారుని కనువరకు, అమ్మో ఇది పరిశుద్ధ కార్యమని కనీసం టచ్ చేయకుండా
తానే తండ్రి, తానే తల్లి, తానే సహోదరుడై, తానే భర్తై, అన్నీ తానయ్యి ఈ 9 నెలల పాటు సకల సేవలు చేసి సంపూర్ణ సహకారం అందించినటువంటి ఓ గొప్ప క్యారెక్టర్ యోసేపుది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తనలో ఏం చూశాడు తెలుసా? తనకేమీ సంబంధం లేకపోయినా దేవుడు చెప్పాడు గనుక, దేవదూత చెప్పాడు గనుక సంపూర్ణ సహకారం అందించే ఆ సహకార మనస్సును దేవుడు చూశాడు యోసేపులో. హల్లెలూయా, హల్లెలూయా. సంబంధం లేని దాన్ని కూడా మనకు అసలు చెప్తే కూడా, ఇప్పుడు ఇక్కడ ఒక 3 పనులు ఉన్నాయి అనుకోండి, ఈ 2 చెప్తే 3వ చెత్తకి ఎవరో లేకపోతే మనమే చేయాలి కదా. దాన్ని కూడా పాస్టర్ గారు చెప్పలేదు కదా నాకు, పాస్టర్ గారు నాకు చెప్పలేదండి నా పని చేయమని. అక్కడ అడ్డుగా ఉన్న దాన్ని తప్పించుకుని తిరుగుతాం కానీ, దాన్ని పక్క నుంచి వెళ్ళిపోతాం కానీ, పాస్టర్ గారు తీయమని చెప్పలేదండి అన్నీ చెప్తారా? మనకే ఏ సహకారం ఏ సమయానికి చెయ్యాలో, ఏ సహకారం చేయడం వల్ల సేవకు సహకారంగా దేవుని పనికి సులువవుతుందో అవన్నీ మనకు అర్థమవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన వాడండి యోసేపు. ఆమెను ఎరుగక అసలు కనీసం ముట్టుకోకుండా ఆమె సకల సేవలు చేసి ఆమె గర్భము దాల్చడమే కాదు, ఆ దినములు సంపూర్ణమవడమే కాదు, కుమారుని కను వరకు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఎక్కడున్న వారైనా ఆయా చోట్ల ఉండి వింటున్న యవనస్తులు ఎవరైనా ఉన్నారేమో, నీకు సంబంధం లేనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి చెయ్యరాని పాపమంతా చేస్తున్నావేమో, ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో ఈ రాత్రి దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. యోసేపును చూసి బుద్ధి తెచ్చుకోవాలి మనమందరం. యోసేపును చూసి జ్ఞానోదయం కావాలి మనందరికీ. ఇదిగో ఈ రాత్రి తనకే భార్యగా ప్రదానము చేయబడిన వ్యక్తి తన ప్రక్కనే ఉన్నా, తన కనీసం ముట్టుకోకుండా పరిశుద్ధ కార్యము నెరవేర్చబడినట్లుగా దేవుని కాలాలు అనుకూలతలు వచ్చే వరకు, దేవుని సమయం వరకు, దేవుని ఏర్పాటు వరకు, దేవుని యొక్క సమయం అనుమతి కొరకు దేవుని కార్యాల్లో ఏమాత్రము నేను డిస్టర్బ్ చేయకూడదని సంపూర్ణమైన సహకార మనసు కలిగి ఉండిపోయాడు. పాపము చేస్తున్నటువంటి, అన్యాయంగా లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా అసలు సంబంధం లేని వ్యక్తులతో తలంపుల్లో, ఆలోచనలో, ఊహల్లో, ఉద్దేశాల్లో పాపాన్ని వెతుక్కుంటున్నటువంటి యవన బిడ్డలందరికీ, స్త్రీలైనా పురుషులైనా, యోసేపునొక ప్రియ దేవుని బిడ్డలారా ఉదాహరణగా, మాదిరిగా తీసుకోనండి. దేవుడు అనుమతించి, దేవుడు మన జీవితంలో ఒక వ్యక్తిని తీసుకొచ్చే వరకు నీ ఆలోచనలు ఎవరి వైపు మారకూడదు, తలంపులు ఎటు మారకూడదు. దేవుడు నీ జీవితంలో ఒక వ్యక్తిని తెచ్చే వరకు పరిశుద్ధతను కాపాడుకుంటూ, కన్యత్వమును కాపాడుకుంటూ దేవుని కొరకు బ్రతికే ఒక నిబద్ధత కలిగి భూమి మీద నువ్వు బ్రతకాలి, దేవుడిని మహిమపరచాలి. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడు? ఎరుగకయుండెను. ఇక్కడ యోసేపులో చూసింది ఏంటి చెప్పనా? నమ్మకమైన సహకారి యోసేపు. హల్లెలూయా. ఏ సహకారే? సేవలోని సహకారం ఎంత? సహకారము అనే పదం మాట్లాడితే ఇప్పుడు ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటి చెప్పనా? పాస్టర్ గారు అసలు ఆ టెంట్లన్నింటికి ఎంత ఏం చెప్పండి, ఫోన్పే నెంబర్ చెప్పండి, కొడేతనంతే. నువ్వు కాబట్టి పంపేస్తున్నావు. మరి డబ్బులు అనేది, ఆర్థికము అనేది చాలా చిట్ట చివరి సహకారం. సమర్పణ చేయుము ప్రభువునకు. దేహం ఉందా, ధనం ఉందా? ఏండి ఇప్పుడు ఆ పాట తెలియదండి మీకు? తెలుసండి? సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము. ఇప్పుడు సమర్పించడంలో ఏమున్నాయి? 1 దేహం ఉంది, 2 ధనం ఉంది, 3 మనం ఓన్లీ ధనంకే ఫిక్స్ అయిపోయాం. సహకారము అనగానే పాస్టర్ గారు నేను 1000 రూపాయలు ఇస్తా, పాస్టర్ గారు నేను 2000 ఇస్తా. మరి ఎప్పుడు కనపడతావనంటే అయిపోయే టైం కల్లా వచ్చి ఆశీర్వాదంలో తలెట్టేస్తానండి. అంతకుముందు అంటే నాకు కష్టం, మరి నా వ్యాపారం, నా ఉద్యోగం, నా చదువు, ఐ డోంట్ హ్యావ్ టైం, నాకు ఖాళీ ఉండదు పాస్టర్ గారు అంతగా. మీరు చెప్పండి ఇంతని అనండి. మీకు అసలు నేను చెప్పడం కాదు, మీరు ఇంత కావాలని అడగండి. ఎందుకు అడుగుతాం ఇంతని? నిన్ను అడుక్కుంటా దేవుడు పిలిచింది, ఆయన అడుగుతామని. హల్లెలూయా. దీనికి ఎంత అవసరం ప్రభువా అని ఆయనకి చెప్తే ఆయన ఏం చేయాలి, ఆయన చేస్తాడు. నిన్నెందుకు అడుగుతాం? ఏలియాను పోషించిన కాకులు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చుట అన్న దగ్గర ధనమే కాదు, సహకారం అంటే ధనము కాదు, నిలబడిపోవాలంతే. పాస్టర్ గారు ఇంట్లో వస్తే పైనుండిపోయాడు మోషే, కింద ఉండిపోయారు ప్రజలు. అసలు ఎవరికి సంబంధం లేకుండా మోషేకి స్వరం వినపడుతుంది, వీళ్ళకేమో దూడ గంతులు ఎన్ని ఉన్నాయి, ఏమీ లేకుండా మధ్యలో ఉండిపోయినాడు యెహోషువ. పైన ఏం జరుగుతుందో తెలియదు, కింద ఏం జరుగుతుందో తెలియదు. కాకపోతే ప్రభువా మా దైవజనుడితో మాట్లాడు, మా దైవజనుడితో మాట్లాడు. ఈ మాటే మాట్లాడుకుంటూ పైన ఆయన 40 రోజులు, కింద 40 రోజులు. అది నమ్మకత్వం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
నమ్మకమైన సహకారులు ఉంటేనే రక్షణ కార్యాలు సాధ్యమవుతాయి. యోసేపులో దేవుడు అది చూశాడు. ఎన్ని చెప్పాను ఇప్పటికీ? జకర్యా, దేవదూత, యోసేపు 4. మరియా దయాప్రాప్తురాలా నీకు శుభము. వావ్, ప్రధానమైంది ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకున్న లోపల పరిశుద్ధాత్మ వలన నీవు గర్భం ధరిస్తాం. పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తాం అసలు ఇదేం లెక్క? ఇది యోసేపు కదా ప్రదానం చేయబడింది, ఇంకా పెళ్లి కూడా అవ్వలేదు కదా. ఇలాంటివన్నీ డౌట్లు రావాల్సిన దగ్గర వచ్చాయి. అంటే అనలా కాదు, తనకు వచ్చే డౌట్లు తనకు వచ్చాయి. అడిగింది, దేవదూత సమాధానం చెప్పారు. నువ్వు కావాలంటే కొండల్లో లోయల్లో ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళమంటే ఆ కొండలోకి వెళ్ళిపోయింది. 3 నెలలు ఉందాక చెప్పాను కదా. ఈ మొత్తం వృత్తాంతం. ఇప్పుడు ఆమె గర్భంలోకి వచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ సహాయంతో గర్భం ధరించింది. పరిశుద్ధాత్ముడు వచ్చలేదు, వచ్చింది ఎవరు? యేసు ప్రభు. ఎలా వచ్చాడు? చిన్న నీటి బిందువులాగా లోపల గర్భంలోకి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు లోపల పెరుగుతుంది, లోపలికి వచ్చింది. ఇంకొక భాషలో చెప్పాలంటే వాక్యమై ఉన్న దేవుడే వచ్చాడు. అవునా? చెప్పండి అందరూ. మరి గర్భంలో ఉన్నది ఎవరో? వాక్యం అనండి. ఎందుకంటే వాక్యమే దేవుడు. ఆయన మొక్క నేనే కదా, ఇందాక ప్రసంగం ఇచ్చినప్పుడు అయ్యగారు కూడా చెప్పారు కదా, నా మాట నమ్మపోతే ఆయన మాట నమ్మండి. వాక్యమే దేవుడు కదా. ఇప్పుడు వాక్యమై ఉన్న దేవుడు మరియ గర్భంలోకి వస్తే, ఇప్పుడు మరియ గర్భంలో ఉన్నది ఎవరో? వాక్యమే. ఇప్పుడు ఈ వాక్యము అలా ప్రజలకి ప్రత్యక్షం క్రీస్తు ప్రభువులా కనబడాలని మరియ గర్భం దాల్చిన వెంటనే ఇంటిలోకి వెళ్ళి, అమ్మా నాకు దూత వచ్చేలా చెప్పారమ్మా అని అంటే, వెరీ గుడ్ తల్లి, దేవదూత నేను దర్శించాడు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ అని అంటారా? ఏమంటారు? చెడబుట్టవేమో కడుపున సన్నాసి, దరిద్రం, ఇలాంటి రకరకాల మాటలన్నీ మాట్లాడతారా? వీళ్ళు మాట్లాడి ఊరుకుంటారా? అమ్మో 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 అక్క వెళ్ళరావే, చెల్లి వెళ్ళరావే, మొత్తం ఊరంతా వెళ్ళే చెప్పేస్తారు. అది సరిపోయినట్టు ఫోన్ చేసి ఇలా పోనట్టురా, అక్క ఎంత పని చేసింది అక్క, అక్కడెక్కడో అమెరికాలో ఉన్న కూడా చెప్పేద్ది. ఇంత రాద్ధాంతం జరుగుతుందా లేదా? జరిగింది కూడా, వెలివేశారు కూడా. ఊర్లో స్థానం లేదు, ఇంట్లో స్థానం లేదు, ఎవరితో ఎవరి ప్రేమ లేదు, ఇన్ని జరిగిపోయినా హల్లెలూయా వాక్యము కొరకు శ్రమలు అనుభవించే ఆ మనస్సు మరియలో దేవుడు చూశాడు. హల్లెలూయా. దేనికోసం? కొంచెం గట్టి మాట్లాడండి. మళ్ళీ భోజనాలు ఉన్నాయంట, పర్లేదు చెప్పండి గట్టిగా. వాక్యము కొరకు. ఆమేన్. ఇంకేమీ లేదు, ఓన్లీ ఫర్ ద వర్డ్, ఓన్లీ ఫర్ ద వర్డ్. వాక్యము కొరకే శ్రమలు, వాక్యము కొరకే శ్రమలు. అసలు ఈ పాయింట్ చెప్తే ఊరుకండి, వాక్యం కొరకు శ్రమలు ఏంటి? శ్రమల్లో నుంచి వాక్యం మనల్ని పైకి తీయాలి, కానీ వాక్యం కోసమే శ్రమలు పడతాం ఏంటి? మరి జీవితంలో శ్రమలన్నీ ఎందుకు వచ్చాయంటారు? వాక్యం కోసమే కదా. మరి కష్టాలన్నీ ఎందుకు? వాక్యం కోసమే కదా. ఒకవేళ వాక్యాన్నే చేస్తుండగా, వాక్యాన్నే జరిగిస్తూ ఉండగా నీ మీద కూడా నిందలు వస్తే, ఓ నాది మరియ స్థానం అని సంబరపడిపో, అంతే. హల్లెలూయా. సంతోషపడిపో. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అవమానపరిచినప్పుడల్లా మీరు సంతోషించండి, పరలోకంలో మీ ఫలం అధికమగును, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి ఎంతసేపు శ్రమలు రాకూడదు, కష్టం రాకూడదు, బాధ రాకూడదు, కడుపులో నీళ్ళు కదలకుండా బెక్ జరిగిపోతూ ఉండాలా. వాక్యము కొరకు శ్రమలు అనుభవించే ఆ మనస్సును దేవుడు చూశాడు. అది ఆమెలో ఇవన్నీ నేను నివసించుచున్న వాటిని చూసి వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెట్టాడు. అది నేను చెప్పేది. హల్లెలూయా. వాళ్ళు కాబోతు ఇంకొకలండి అని తెలివైన మాటలు మాట్లాడకండి. అలా రావడానికి ఎందుకు తెచ్చాడు అని చెప్తున్నాను నేను. మనలో నివసించుచున్నవి చూస్తే మనం రక్షణ కార్యానికి అవసరం అవుతాం. వాళ్ళలో ఏమేమి ఉన్నాయో, ఒకరిలో ప్రార్థనా జీవితం, మరొకరిలో దేవుని చిత్తం, దేవుని కాలం, దేవుని సమయంలో ఓర్పుతో ఎదురు చూసే పరిస్థితిని, మూడవదిగా యోసేపులోనేమో నమ్మకమైన సహకారాన్ని, 4లోనే దూతల మరియలోనేమో వాక్యం కొరకు శ్రమలు అనుభవించే స్థితిని. హల్లెలూయా. 5 ఎవరు? జ్ఞానులు. ఎవరండి? మత్తయి సువార్త 2:10-11 చదవండి. హల్లెలూయా. చేతులు తగ్గిపోయినాయి మళ్ళీ. ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు వీళ్ళు? 2 సంవత్సరాలు దాదాపుగా ప్రయాణం చేశారు. అసలు వీళ్ళు వచ్చిన పర్పస్ ఏంటి?
కొంచెం గట్టిగా చెప్పండి. చూసి ఏం చేశారు? సాగిలపడి పూజని. జ్ఞానుల దగ్గరికి వెళ్ళి, ఎందుకే మీరు ఇంత 2 సంవత్సరాల క్రితం మీకు ఏం పని అసలు అని అక్కడెక్కడో నక్షత్రం చూసి దాన్ని చూసి, ఇప్పుడు ఇందులో ఈ మొత్తం దీంట్లో వాళ్ళకి ఏమన్నా ఆర్థిక లాభం ఏమైనా జరుగుద్దా చెప్పండి? పోనీ ఆరోగ్యం ఏమైనా వస్తుందా? 2 సంవత్సరాలు కాలినడకన ఆ తారం చూసుకుంటాం, వెళ్తాం, నక్షత్రం చూస్తాం, వెళ్తాం, తూర్పు దుక్కున ఆ తారను చూసి మేము బయలుదేరి వచ్చామని ఏ రోజు తర్వాత చెప్పారు. ఆ 2 సంవత్సరాలుగా తిరుగుతూనే ఉన్నారు. మీకు ఏం సరదారా ఇది అని అంటే ఎవరన్నా అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పుండేవారంటే, ఆయనను పూజింపవచ్చితిమే. హల్లెలూయా. వాళ్ళు జ్ఞానులే కానీ వాళ్ళ హృదయం ఎలా ఉంది చెప్పనా? ఆయనను ఆరాధించే హృదయం కలిగి ఉన్నారు. హల్లెలూయా. మనకేంటి చెప్పనా? ఒక ఆరాధికుడు ఇంకొక ఆరాధికుడు ఆరాధన చేస్తే ఈ ఆరాధికుడు ఏకీభవించడు. ఈయన కూడా ఆరాధికుడే, పాటలు పాడగలిగినోడే. ఇలా జ్ఞానం సంపాదించారు కాబట్టి సాధారణంగా భూమి మీద ఉన్న జ్ఞానులందరూ ఎలా ఉన్నారు చెప్పనా? మితిమీరిపోయిన జ్ఞానం వల్ల దేవుడు అక్కర్లేదు, అసలు దేవుడే లేడు ఒకడు, దేవుడు అక్కర్లేదు ఒకడు, దేవుడు ఉన్నా దేవుడు ఇలా ఉండాలని ఇంకొకడు, దేవుడు ఎలా ఉండాలని నువ్వు చెప్పేత్తకి మరి దేవుడు ఎందుకంటారు? అప్పుడు నీకు కావాల్సిన నువ్వే తయారు చేసుకోవచ్చు కదా. దేవుడు అనబడిన వాడు ఇలా ఉండాలి, నేను చదివిన జ్ఞానం ప్రకారం ఇలా ఉందనంటే లేదు. నీకు జ్ఞానం కూడా దేవుడే ఇచ్చాడు. హల్లెలూయా. జ్ఞానము నీ అంతట నీకే వచ్చేస్తే నువ్వు దేవుడు అయిపోయి ఉండేవాడివి. ఆ జ్ఞానం నీకు ఇచ్చింది కూడా దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ జ్ఞానం కలిగిన వాళ్ళు అజ్ఞానుల వలె అవ్వకుండా వాళ్ళు ఎందుకు వస్తున్నారని అంటే, ఆల్ ద వే 2 years మీరు ఎందుకు అనంటే కానుకలు సమర్పించి ఆరాధించడానికి వచ్చాం. హల్లెలూయా. ఇంకొక రీజనే లేదు. మేము ఇలా చేయడం వల్ల మా ఊర్లో మమ్మల్ని సన్మానిస్తారు, మా కుటుంబాలకి లక్షల రూపాయలు బహుమతి దక్కుద్ది, ఏమీ లేదు. పూజించి ఆరాధించి కానుకలు సమర్పించడానికే 2 సంవత్సరాలు మళ్ళీ నమ్మకంగా ఆ కానుక 2 సంవత్సరాలు అలాగే విప్పకుండా ఆ 2 సంవత్సరాలు దాన్ని అలాగే క్యారీ చేశారు. మొదటి వారం పొరపాటున పాస్టర్ గారికి సందేహం కుదరలేదంటే 2వ వారం కదా ఉండదు. ఇంకా ఈ వారంలో చాలా అవసరాలు వచ్చినాయి, పాస్టర్ గారు వాడేసామండి. ఏది దక్షిణ భాగం తెచ్చి పాస్టర్ గారికి ఏదో కంగారులో ఉండి పర్లేదేమో వచ్చే వారం తీసుకుంటానేమని నీ మీద నమ్మకం తెలిపితే ఆ వారం ఖాళీ. దేవునికి స్తోత్రం. చుట్టాలు వచ్చారండి, బట్టలు ఎట్టాల్సి వచ్చిందండి, మరి ఇంకేమీ లేక తీసామండి. కవర్లు తెస్తే డబ్బులు ఉన్నాయి, మీరు ఎలాగో వచ్చేవారు అన్నారు కదా. ఈ లోపల ప్రార్థన చేయగా దేవుడు ఇస్తాడని నమ్మకంతో ఖర్చు పెట్టానండి, కానీ దేవుడు ఇవ్వలేదండి. 2 సంవత్సరాలు అలాగే నమ్మకంగా సందా దాసి ఎందుగా మీరు వెళ్తున్నారని అంటే ఓన్లీ ద రీజన్ జస్ట్ టు వర్షిప్ గాడ్. హల్లెలూయా. నువ్వు మందిరానికి ఎందుకు వస్తున్నావు? ఈ క్రిస్మస్కి ఎందుకు వచ్చావు? షాపింగ్ చీర చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు? ఇక్కడ మీరు ఎవరు మాట్లాడకూడదు, చాలా క్రిస్మస్కి వెళ్తాం కదా, వెనకాల ఊసులు అయ్యే. చీర చాలా బాగుంది, చాలా పెద్ద వచ్చింది, షర్ట్ మీద చాలా చెక్స్ బాగున్నాయి, ఎక్కడ కొన్నావురా? మొన్న తక్కువకి వచ్చిందిరా, 1000కి 3 షర్ట్లు కొనేసానంతే, మొత్తం వీటి పొద్దున్న తీసుకెళ్తాను. ఇక్కడ ఏం వాక్యం చెప్తున్నారు, ఏం ఆరాధన చేస్తాను, నీకు సంబంధం లేకుండా ఈ పనికి మళ్ళీ చొల్లంతా చెప్పుకుంటే ఇక్కడికి ఎందుకు నాకు అర్థమవుదు? వాళ్ళు వచ్చింది మాత్రం ఆరాధన చేయడానికే. పోనీ ఇంకోటి ఉంటుంది, సాంబార్ బాగాలేదు కదా, బాగా పలచగా పెట్టేశారు, కొంచెం కందిపప్పు ఎత్తే బాగుండు, వండుతాకు వచ్చి చిన్న పచ్చిమిరపకాయ కొమ్మెండు కొయ్యవు కానీ కందిపప్పు వేయలేదు. జీడిపప్పు వేయలేదు. దేనికోసం వస్తున్నావు? ఆయన్ని ఆరాధించడానికే. ఈ ఒక్కరోజే కాదు, ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినా నీ హృదయంలో ఉండాల్సిన ఆశ ఇదే, ఆయన్ని ఆరాధించడానికి. జ్ఞానులే వారిలో దేవుడు ఏం చూశాడు తెలుసా? ఆయన్ని ఆరాధించే మనసును చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన్ని ఆరాధించే మనసు చూశాడు. వీళ్ళు ఉండాలరా. 2 సంవత్సరాల పాటు చూసి ఆ నక్షత్రము చూసి అత్యానంద భరితులు ఇంటిలోనికి వచ్చి శిశువును చూసి తమ పెట్టెలు విప్పి మేము ఆయన్ని పూజించ వచ్చితి, మీ దేవునికి స్తోత్రం కలుగును గాక. ద వెరీ రీజన్
ఫర్ దేర్ కమింగ్ ఓన్లీ టు వర్షిప్ గాడ్. ఎందుకు వచ్చారయ్యా? దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. నువ్వు చెప్పగలవా? ఎక్కడికి వెళ్ళినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఒంటి నిండా రోగమే ఉన్నా, నేను వచ్చింది మాత్రం ఆయన్ని ఆరాధించడానికే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీటన్నిటికీ సంబంధం లేకుండా, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఐ జస్ట్ కేమ్ ఆల్ ద వే టు వర్షిప్ ది గాడ్. దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి. ఆయన ఏమి చేసినా చేయకపోయినా, దెర్ ఈజ్ నో వే కన్సర్న్ విత్ దాట్. నాకు దాంతో సంబంధం లేదు, నేను ఆయన ఆరాధిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ హృదయం, ఆ మనసు చూశాడు, అది వారిలో నివసించుచున్నది. ఆమేన్. ఎన్ని చెప్పుకున్నాం? 5 అయిపోయినాయా? 6 చూద్దాం. ఇంకో 2 ముక్కలే అయిపోతాయి. లూకాసు వార్త 2:20. తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి హల్లెలూయా. వాళ్ళు చదువు లేని, విద్య లేని పామరులను అనుకుంటున్నాం. గొర్రెల కాపరులు, సరైనటువంటి జ్ఞానము, సరైనటువంటి చదువు, సరైన విలువలు, సరైనటువంటి ప్రియులారా వస్త్రధారణ ఇవేమీ లేవు. కానీ వాళ్ళ దగ్గర ఏ క్లాస్ ఒక క్వాలిటీ ఉంది. తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచడమే కాదు, అనేకులకు చెప్పగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నావుగా, ఎన్నో ఏండ్లుగా దేవుని మాటలు వింటున్నావుగా. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా ఒక్క మాట అయినా చెప్పగలిగావా? ఆయన నీకు చేసిన కార్యాలు ప్రచురము చేయగలిగావా? పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందేస్తున్నావు. కానీ ఆ బలలో పాలు పంపులు పొందుతున్న నీకు దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు. మరణము వరకు దీన్ని మీరు ప్రచురము చేయుదురన్నాడు. ఆయన వచ్చింది నా కోసం, మరణించింది నా కోసం, నా పాపాలు తీసేయడానికి అనే ఈ ప్రచురణ, అంటే ఈ ప్రకటన, నీ మరణము వరకు నువ్వు చెప్పుతావనే ఆ కార్యములో నీకు పాలు పంపులు ఇచ్చాడు. హల్లెలూయా. ఇచ్చినప్పుడు తినేతనం, మిగిలింది తినేతనం అని చెప్తలేదు. పరిశుద్ధ బలలో ఏకీభవిస్తున్నాం, కానీ సువార్త ప్రకటన లేదు. ప్రియులారా, 145వ కీర్తన 12వ వచనంలో తన భక్తులట ఆయన రాజ్య ప్రభావమును గురించి ప్రచురము చేయుదురు అని ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు కూడుకుంటే ఏం మాట్లాడుకుంటారంటే తెలుసా? దేవుని రాజ్య ప్రభావం గురించి. అదిగో ఆ రాజ్యము, ఇదిగో సూర్యకాంతులు అవసరం లేని రాజ్యము, అందులో ఏమి పాపము లేని రాజ్యం, అది సుందరమైన రాజ్యము. దేవుడు 7 రోజులు నిర్మించిన సృష్టి ఎంత అందంగా ఉంటే, ఎప్పటి నుంచో నిర్మిస్తున్న ఆ రాజ్యం ఇంకెంత అందంగా ఉంటుంది, బంగారు వీధులు ఉన్నాయి అని ఇలా రాజ్య ప్రభావమును గురించి మాట్లాడుకోవలసిన భక్తులు. మళ్ళీ ఇక్కడ సేమ్ స్టోరీ, సేమ్ సొల్లు. ఆ ఇంటి సంగతులన్నీ, పొరిగింటి విషయాలన్నీ, ఎవరన్నా అంటే ఎందుకు వేసానని చెప్పుకోండి, వేసినోళ్ళు. ఈ కథ సుత్తి సోదిని. నేను ఒక మంచి విషయం చెప్పనా? 2 వ్యక్తులు కలిస్తే మీ 2 కోసమే మాట్లాడుకోండి. 3వ వ్యక్తి కోసం వస్తే అది దేవుడి కోసమే మాట్లాడుకోండి. మీ మధ్యన లేని వ్యక్తి పేరు మీరు అసలు ప్రస్తావించొద్దు. ఇది ఒక అద్భుతమైన క్వాలిటీ. నచ్చితే గుండెల్లో పెట్టుకోండి, ఇంకా నచ్చితే ఆచరించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన నేను కలిసాం, మా మధ్యన లేని వాళ్ళ కోసం ఎందుకు మాట్లాడుకోవాలా? నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, వాళ్ళ మీద నిజంగా నీకు బాధ కలిగితే వెళ్ళి వాళ్ళతోనే చెప్పాలి. మీరు పలానా విషయంలో తప్పు చేశారండి, నాకు కొంచెం బాధ కలిగిందండి, నేను ఇబ్బంది పడ్డానండి, ఏమనుకోకండి, సారీ అండి అంటే అయిపోయింది కదా కోటం. మనకున్న దరిద్రం ఏంటి చెప్పనా? వాళ్ళతో తప్ప అందరితోనూ మాట్లాడతావు. వీళ్ళ టార్గెట్ ఏంటంటే వెళ్ళి వాళ్ళకి చెప్పాలి. అందరూ వెళ్ళి, పాస్టర్ గారు మీకోసం ఇలా చెప్పుకున్నారండి, పాస్టర్ గారు మీ గురించి ఇలా చెప్పుకున్నారండి. ఇంకేం రోగం డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతాకే? నేరుగా వెళ్ళి, అయ్యారు మీరు ఇలా వాక్యంలో అన్నారు, నాకు కొంచెం ఇబ్బంది కలిగింది, నాకు కొంచెం శ్రమ కలిగి, నాకు కొంచెం బాధ అనిపించింది, కానీ వాక్యానుసారంగా అదే కరెక్ట్ అండి, సారీ అండి. అసలు నువ్వు అక్కడ దాకా కూడా రావక్కర్లా. తండ్రి మనసు ఎలా ఉంటుంది చెప్పనా? నీకు అసలు వెళ్దామన్న ఆలోచన వస్తేనే నీకే ముందు ఫోన్ వచ్చేస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తప్పైన కుమారుడు వెళ్ళి పనివాడులో ఒకడుగా ఉంటానని అడుగుదాం అనుకున్నాడు. అడిగాడా? అడగనిచ్చాడా తండ్రి? ఎక్కడో చూసి ఎదురు చూస్తున్నాడు కాబట్టి పరిగెట్టుకుని వెళ్ళి మేడ మీద పడి ముద్దు పెట్టేసుకుని, కొత్త బట్టలు వేసి, ఉంగరం, చెప్పులు అన్నీ ఇచ్చేసి, పెద్ద విందు చేసేసి మరలా కొడుకు స్థానాన్ని ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు రాక అక్కడ ఉండిపోతున్నావు, కానీ వచ్చుంటే నీ స్థానం మళ్ళీ నీకు ఎప్పుడో వచ్చుండేది.
అరే అని కొంచెం జాగ్రత్త చూసుకోండి, మళ్ళీ వచ్చాడు, ఇలాంటి అనుమానాలు ఏమీ లేకుండా నీ స్థానాన్ని నీకు మరలా తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు తండ్రి. వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడు, రాయబారాలు పంపించొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నీ ఇల్లు కాబట్టి, నీ తండ్రి కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడు. ఒక దైవ సేవకుని గురించి చెప్పట్లేదు, సంఘ కాపుల గురించి మాట్లాడలేదు, ఆత్మీయ తండ్రి గురించే కాదు, నీలో నీకు సంఘస్థుల్లో కూడా ఎవరైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకే చెప్పండి, కానీ వాళ్ళ గురించి 10 మంది దగ్గర చెప్పే ఆ పనికి మళ్ళీ బుద్ధి మానేయండి. హల్లెలూయా. వారు విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేకపోయారంట. ఏం జ్ఞానం ఉందండి వాళ్ళ దగ్గర? నీకు కనీసం బైబిల్ జ్ఞానం ఉంది, వింటున్న వాక్యాలను బట్టి కాస్తో కూస్తో జ్ఞానం వచ్చింది. వాళ్ళకి ఏ జ్ఞానం లేకపోయినా వాళ్ళు మాత్రం విన్న వాటిని కన్న వాటిని చెప్తూ వచ్చారు అనేక మందికి. అందుకే ఆ పాట వచ్చింది, రక్షకుడు దయించినాడట మన కొరకు పరమా. వాళ్ళు ఒకరికొకరు చెప్పుకోవడానికి అట అన్నారు. ఇప్పుడు మనం అట అనకుండా రక్షకుడు ఉదయించినాడు అంటే కూడా సరిపోద్ది. అట అంటే పాపం పరలోకం ప్రవేశం ఉండదని నేను చెప్పట్లేదు, అప్పటి కాలాన్ని బట్టి అలా పాడారు, ఇప్పుడు ఇలా పాడుకుంటే కూడా తప్పు కాదు అని చెప్తున్నాను అంతే. అని ఎవడో వచ్చాడు మార్చేసాడు పాట అంతా నా మీద పెట్టకుండా. హల్లెలూయా. లైవ్ సాక్షిగా చెప్తున్నాను. ఆరోది ఏం చేయాలి? దేవుని గూర్చినటువంటి వర్తమానం ప్రకటించే, మనకు తెలిసిన 4 మాటలే స్వార్థ చేసే ఆ మనస్సు వారిలో చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏళ్ళైతేనే కరెక్టర్ అందరికీ చెప్పేస్తారు. డైరెక్ట్గా దేవదూతను పంపించి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీ కానవాలు. అన్నీ చెప్పిన తర్వాత వాళ్ళంట కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేకపోయారు. మొత్తం ఊరువాడ చెప్పొచ్చారు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి ఇప్పుడు చెప్పాలంటే పెద్ద సెటప్, లారీ, అందులో పెద్ద సెటప్, అందులో హడావిడి తప్ప ఏం ఉండలేదు. ఇన్ని సువార్త చెప్తే నాకు అర్థమవుదు. 25వ తారీఖున పొద్దున్నే బయలుదేరుతారు మనలో భక్తులు. క్రీస్తునాడు పుట్టెను అల్లెలు. ఎక్కడ తిరుగుతున్నాడు అంటే క్రీస్తు ఎరుగున వాళ్ళ దగ్గరే తిరుగుతుంటాడు తప్ప కొంపకి వెళ్ళి స్టిక్కర్లు అంటించేసి అదే పెద్ద పరిచయం చేసినట్టు ఫీల్ అయిపోతాడు. ముద్రించినోడో పెద్ద ఫీలింగు, అంటించినోడుకో పెద్ద ఫీలింగు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే దేవుని తిరుమల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెయ్యి. హల్లెలూయా. నేను ఒక వీడియో చూశాను, ఆయన కూడా తెలిసిన ఐఎఫ్జే పాస్టర్ గారు హైదరాబాద్లో సేవ చేస్తాడు. నిన్న నాకు ఎంత ముచ్చటేసుకొచ్చిందంటే, నిన్న నుంచి నా మనసులో ఒక మూల ఒక సంతోషం ఉంది. సరిగ్గా స్టేటస్లో పెడదామంటే సరే నేను మాటలు దొరక పెట్టకుండా వదిలేసింది దాన్ని. వీడియో పంపించమని అడిగాను కూడా. మెట్రో ట్రైన్లో, హైదరాబాద్ మెట్రో ట్రైన్లో కేక్స్, తర్వాత కరపత్రికలు ప్రతి ఒక్కరికి పంచి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి, క్రీస్తు మీ కొరకు పుట్టాడు అని తెలుగులో చెప్పి అందరూ నిజంగా మంచిగా స్వీకరించారు. ఇది స్వార్థ చేయడానికి ఒక మంచి అవకాశం కదండి. స్వార్థ చెప్పడానికి ఎక్కడ కోటను పెట్టుకున్నా, సౌండ్ లేకుండా, ఇట్లాంటి పరిస్థితులు ఏమీ లేకుండా స్వార్థ చెప్పడానికి అనువైన కాలంలో. పైకి ఇందులో మళ్ళీ ఈ బిల్డప్కి మళ్ళీ ఏమంటే చెప్పిన ముందు బాంబులేసేవాడు ఒకడో, ఆ ముందు తీనిమార డప్పులు వాయించాడు ఒకడో, ఆ వెనకాల ఫ్లై కార్డులు పట్టుకున్న ఒకడో, నోరు మెదిపి ఒక్క మాట చెప్పరు కానీ ఒక్కటే ఇంక నోరు మెదిపుతుంది. ఒకటి ఏంటిది? క్రీస్తునాడు పుట్టెను, హ్యాపీ క్రిస్మస్ అంటే అలా వెనకాల రథంలో మెర్రీ క్రిస్మస్ అనాలి, హ్యాపీ మెర్రీ అయిపోయిందా? ఎవడికి చెప్పావు నువ్వు అసలు సువార్త? అనుచు గొల్లలొకరికొకరు ఆనవాలు. ఏముంది ఆనవాళ్ళు మన దగ్గర? ఎదరెళ్ళిన తీన్మార్లు, అవి పేల్చిన అవుట్లు తప్ప ఏమున్నాయి అంటున్నాను. యేసు లోకరక్షకుడు అని చెప్పడానికి నీ స్వరం చాలు. హల్లెలూయా. గళమెత్తి చెప్పు. దీనికి విభత్సమైన అడవడ అక్కర్లా. ట్రెండ్ ప్రకారం చేయాలండి. బైబిల్కి ట్రెండ్తో సంబంధం లేదండి. బైబిల్ చాలా అడ్వాన్స్గా ఉంది, నువ్వే వెనకాల ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ చాలా అడ్వాన్స్లో ఉంది, నువ్వే వెనకాల ఉండిపోయి నీకు 2 మ్యాచ్ అవ్వట్లేదు. కానీ వాళ్ళు అసలు ఎంతమందికి చెప్పారో, ఏ మనసు చూశాడు? స్వార్థ చెప్పే, దేవుని కార్యాలను వినిన కనిన వాటిని అందరికీ చెప్పే మనసు చూశాడు. కాబట్టి అది వారిలో ఉన్నది కాబట్టి వాళ్ళని కోరుకున్నాడు. చివరిగా ఇంకొక క్యారెక్టర్ కూడా ఉన్నారు, కానీ మనం చెప్పే టైం లేదు కాబట్టి 7 విషయాలతో దీన్ని పూర్తి చేయాలని 7వ వాడు సిమియోను. హల్లెలూయా. 7వ వాడు అంటే ఇంకెవరున్నారు అని ఆలోచించుకున్నారు కదా.
సిమియోనికి ఈయనకి సంబంధం ఏంటి అని అంటే చాలా సంబంధం ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయము 25 నుండి 32 వచనాల వరకు చూస్తే, ఇశ్రాయేలీయులకు ఆదరణ కొరకు కనిపెట్టువాడు, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. 29లోకి వచ్చేస్తే, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. హల్లెలూయా. అయ్యా సిమియోను గారు ఎందుకు బతుకుతున్నారు? మీరు బ్రతికి ఉండడానికి గల కారణం ఏంటి? ఇశ్రాయేలులో రక్షకుడు ఒక ఆయన వస్తాడు, ఆయన రావడం కోసమే నేను బ్రతుకున్నాను. హల్లెలూయా. నేను బ్రతికున్నట్లే ఇశ్రాయేలులో నిరీక్షణ చావకుండా, ఇశ్రాయేలులో ఆయన వస్తాడు, రక్షకుడు ఒకడు పుడతాడు, ఒక ఆయన పుడతాడు అనేటటువంటి ఆ ఆనవాలు పోకుండా, వారిలో ఆశలు సజీవంగా ఉంచుతూ, వారిలో తలంపులు సజీవంగా ఉంచుతూ, ఇదిగో వారికి రక్షకుడు చూపించే వరకు. అందుకే నాదా నీ దాసుడు ఇప్పుడు సమాధానముతో పోవచ్చున్నాడంటే, ఇక నేను వెళ్ళిపోతున్నాను, అయినా పని అయిపోయింది, ఇశ్రాయేలు రక్షకుడు రాక మునుపు అసలు నువ్వు మరణం పొందవో అని వాగ్దానం చెప్పాడంట. ఎందుకయ్యా సిమియోను గారు మీరు బ్రతుకుతున్నారని అంటే, ఆయన రాక కోసమే నేను బ్రతుకుతున్నాను. హల్లెలూయా. మొదటి రాక అనేక మందికి చెప్పి, ఇదిగో ఏం చూసానని చెప్పాడు అక్కడ 29 కదా నేను చెప్పాను. 29 చదవండి ఒకసారి. నాదా ఏం చూశాడు? నీ రక్షణ కన్నులారా చూశాను. చాలయ్యా. హల్లెలూయా. రక్షకుడు రావడం ద్వారా రక్షణ వచ్చింది కదా, ఆ రక్షణ నేను కన్నులారా చూసేశాను ప్రభువా. చాలు, ఎక్కడ వెళ్ళిపోతున్నా. దేనికోసం బ్రతుకుతున్నావు? యేసుని ఎవరికి పరిచయం చేయలేని, యేసు కోసం ఏమీ మాట్లాడలేని, కనీసం బ్రతుకులో చూపించలేని, వస్త్రధారణలో కానీ, బిహేవియర్లో కానీ, యాటిట్యూడ్లో కానీ ఎక్కడ దేవుణ్ణి ఎవరికీ పరిచయం లేని స్థితిలో బ్రతుకుతుంటే, సిమియోను ఆయన రాక కొరకే బ్రతుకుతున్నాడు. ఇంకా కిందకు వస్తే ఇంకొక ఆవిడ ఉంటుంది, ఆవిడ పేరు అన్న. 84 సంవత్సరాలుగా, ఎన్నో ఏండ్లుగా మందిరాన్ని విడవకుండా ఇశ్రాయేలు విమోచన కొరకు కనిపెట్టి ప్రార్థించుచున్నటువంటి ఆమె. ప్రియదేవుని బిడ్డలారా, ఇలాంటి గొప్ప గొప్ప భావజాలాలు, స్వభావాలతో, మనస్సులో అలాంటి ఆశలతో వారు బ్రతుకుతున్నారు కాబట్టి వారిని ఈ క్రిస్మస్ యొక్క వృత్తాంతంలో వారిని ఇన్వాల్వ్ చేశాడు దేవుడు. హల్లెలూయా. రక్షకుడు లోకానికి రావడానికి వారిని వాడుకున్నట్టే, ఇంకా పరిచయం కానీ, ఇంకా దేవుడంటే తెలియని అనేకులకు తెలియబడ్డం కోసం నిన్ను కూడా దేవుడు కోరుకుంటున్నాడు. నీలో సర్వ పరిపూర్ణత క్రీస్తులో కనబడినట్లుగా కనబడాలని ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడిగా నివసించుచుండెనన్న యోహాను 1:14 చదివినట్లుగా మనలో నివసించాలని కోరుకుంటున్న విషయాలు ఇవన్నీ. దేవుడు ఇవి మనలో చూడాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డ, నాలో కోపం ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది, స్వార్థం ఉంది, కానీ ఉండాల్సినవి అవి కాదు. దేవుడు ఈ 7గురిలో ఏం చూశాడో నాలో కూడా అదే చూడాలి. అంటే అది నాలో నివసించాలి. దేవత్వం యొక్క పరిపూర్ణతగా ప్రజలకు అది కనబడాలి. ఈ విషయంలో నాకు కృపనివ్వు ప్రభువా అని ప్రార్థన చేద్దామా? దేవుడు ఈ మాటలు మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించి ఫలవంతంగా మార్చునుగాక. అందరూ లేచి నిలబడండి. ఒకసారి మీ బైబిల్స్ మీ కుర్చీలో పెట్టండి, లేచి నిలబడండి, చేతులు ఎత్తండి, స్వరం ఎత్తండి. చేతులెత్తి స్వరం ఎత్తి హృదయపూర్వకంగా గుండెల నిండా ఆశతో అడగండి ప్రభుని. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసించుచున్నది. మనలో ఏది నివసిస్తుందో అదే అనేకులకు కనబడుతుంది. మనం చెప్పిన మాట వలన ఎవరికి ప్రయోజనం కలగదు. మనలో చూసిందే ఇతరులకు ప్రయోజనంగా ఉంటుంది. ఇతరులు చూసినట్లుగా ఏముంది నీలో? గబ్రియేల్లో చూసిన ప్రార్థనా జీవితం ఎవరైనా మనలో చూడగలుగుతున్నారా? కనీసం మన కుటుంబానికైనా ప్రార్థన పరిచయం చేయగలుగుతున్నామా? మన బిడ్డలకైనా ప్రార్థనా జీవితాన్ని అలవర్చగలుగుతున్నామా లేదా? రెండవదిగా, ఇదిగో దూతలో
దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పం కొరకు ఎదురు చూసే ఆ ఓరిమిని చూస్తున్నాడు. మూడవదిగా నమ్మకమైన సహకారి యోసేపు. 4 వాక్యం కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవించే మరియా. 5 వారు జ్ఞానులే కానీ వారి జ్ఞానాన్ని ఇంకా దేనికో వాడకుండా దేవుణ్ణి ఆరాధించాలని ఆశ పెట్టుకుని బతుకుతున్నారు. 2 సంవత్సరాలుగా వారి ప్రయాణం వెనుకున్న ఏకైక కారణం అదొక్కటే. 6వదిగా గొర్రెల కాపురులు, విద్య లేని పామురులు, కానీ దేవుని కోసం చెప్పకుండా ఉండలేకపోతున్నారు. కన్న వాటిని, విన్న వాటిని చెప్తుంటే ఎన్ని మేలులు పొందావు, ఎన్ని అద్భుతాలు చూసావు, ఎన్ని కార్యాలు చూసావు, అయినా దేవుని చెప్పలేకపోతున్నావు, ప్రచురం చేయలేకపోతున్నావు. ఎంత దుఃఖకరం ఇది. 7వదిగా ఆయనను, ఇశ్రాయేలులో రక్షణ కొరకు వస్తున్న ఆయనను చూద్దామనే ఆశ ఒక్కటే ఉంది. నీకు పుట్టాలి ఈరోజు ఆశ. ఆయన చూస్తే చాలు, పరిస్థితులు మారిపోతాయి. ఆయన మాట్లాడితే పరిస్థితులు మారిపోతాయి. ఆయన మనలోకి వచ్చేస్తే బ్రతుకు ధన్యమైపోద్ది. అయ్యా, ఈ కృప నాకు కావాలయ్యా. నోరారా, మనస్సారా, హృదయమారా తండ్రి నాలోనికి రండి అయ్యా. క్యాన్ యూ ప్లీజ్ ఇన్వైట్ హిమ్? దేవుణ్ణి ఆహ్వానించగలవా? గొప్ప దేవా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. Check, hallelujah, glory, hallelujah. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. కనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే నా పెన్నిది. కనుడా నీ దివ్య సన్నిధి ఆదుకోనే నా పెన్నిది. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. అడుగుదాం అందరూ. భూమి మీదకి వస్తేనే ఇంత సంతోషం అయితే నాలోకి వస్తే ఇంకా ఆనందం కదయ్యా. నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. అందరూ కళ్ళు మూసుకొని చేతులెత్తి, యేసు నీవే కావాలయ్యా. ఐ నీడ్ యు లార్డ్. భూమి మీదకి వచ్చావు, చాలదయ్యా, నాలోకి రండి అయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. కనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే నా పెన్నిది. కనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే
కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా, యేసయ్యా 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 నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, ప్రియమైన ప్రేమ నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 నా ప్రాణము నీతో అంది, నీకు వేరై మనలేనని అతిశయించెద నిత్యము, నిన్నే కలిగున్నందుకు. చివరిగా చేతులతో ఒకసారి యేసయ్యా ఏది మీ స్వరాలు వినపడనివ్వండి. ఆయన కోరుకుంటున్నాడు, పౌరమాని స్వరము నాకు వినపడనివ్వని. కమ్ ఆన్ లిటిల్ బిట్ మోర్, ఇంకొంచెం గట్టిగా. ఆ పేరులోనే ప్రభావం ఉంది, యేసయ్యా. కమ్ ఆన్ ఎవ్రీబడి, పురుషులు కూడా పిలిస్తేనే రండయ్యా నా లోపలికి. నువ్వు భూమి మీదకి వస్తేనే ఇంత ఘనమైన కార్యాలు జరిగితే, నా లోపలికి వచ్చేస్తే ఇంకెంతయ్యా. నేను ఉండలేకపోతున్నానయ్యా, ఇదిగో నేను చేరుకోలేననే నా కోసం నువ్వు వచ్చేసావు. నువ్వు కావాలి ప్రభువా. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వారం కాదు, నా బ్రతుకంతా నీవు కావాలి. నాకు నాలో నివసించయ్యా. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా నీలో నివసించినట్లుగానే, శరీరములో ఉండగా కూడా సర్వ పరిపూర్ణత సాధ్యమని తేల్చినట్లుగా నాలో కూడా నీవు నాలో నివసించండి అయ్యా. ఆత్మ నివసించుతుంది కదా, దాన్ని పోగొట్టుకోవద్దు. మీ శరీరము ఆయన నివసించున్న, మీ ఆత్మ మీలో నివసించింది కదా అని వాక్యం చెబుతుంది. అది ఆలయం అని, అందులో ఆత్మ నివసిస్తుందని వాక్యం సెలవిస్తుండగా దాన్ని పోగొట్టుకోవద్దు. ఏది పోగొట్టుకున్నా పర్లేదు కానీ దేవుడిచ్చిన ఆత్మీయతను, పరిశుద్ధతను, నీ స్థానాన్ని పోగొట్టుకోవద్దు. 7 విషయాలు ప్రభు మనతో మాట్లాడారు. వాళ్ళలో ఏం చూసావో నాలో అదే కనపడాలి ప్రభువా. నీకే కాదయ్యా, లోకానికి కనపడాలయ్యా. నాలో నుండి ప్రభువా నువ్వు అనేకులకు రక్షకుడిగా పరిచయం అవ్వాలి. సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు అన్నారు కదా. ఇదిగో మా మందిరాన్ని, మా ప్రాంతాన్ని సియోనుగా చూడయ్యా. రక్షకులు పుట్టినట్లుగా మమ్మల్ని వాడుకోండి అయ్యా. కృపనివ్వండి అయ్యా. ఇలాగ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నేను వాడబడాలని నాకు ఆశ ఉంది. వాళ్ళలో ఏం చూసాడో నాలో అదే నా దేవునికి కనపడాలని కోరుకుంటున్నాను.
సంపూర్ణంగా దాని కొరకు అప్పగించుకుంటున్నాను అన్నవారు ఎవరినుంటే అలవాటుగా దయచేసి ఎత్తకండి. ఒక తీర్మానంలోకి వస్తే మీ కుడి హస్తాన్ని పైకెత్తండి. ఒక తీర్మానంలోకి వస్తే మీ కుడి హస్తం పైకెత్తండి. మీ కొరకు సేవకులు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమా స్వరూపి, నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్య, దైవమేదో తెలియని మా జీవితంలో దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా మీ యందు నివసింప చేసి మా ముందు మీరు ప్రత్యక్షమైనందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. కృపా సత్య సంపూర్ణుడా, ఈ రాత్రి నీ జీవము కలిగిన మాట చేత మమ్మల్ని మీరు దర్శిస్తూ వచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ రాత్రి మీలో నివసించిన ఆ సర్వ సంపూర్ణత, రక్షణ కార్యం పరిపూర్ణమవడానికి ఎంతమందినైతే ఈ కార్యములు మీరు పాలుపంపులు పొందేట్టుగా చేశారో వారిలో నివసించిన ఆ గుణగణములు మా జీవితంలో కూడా మీరు చూడాలని ఆశపడి మాతో మాట్లాడుతూ వచ్చారు. ఎంతమంది అయితే ఈ క్రిస్మస్ ఆరాధనలో పాలుపంపులు పొంది దూరాన సమీపాన వింటూ వచ్చారో వారందరి జీవితంలో ఒక శ్రేష్టమైన ప్రార్థన నివాసము వారు కలిగి ఉందురుగాక. నాయనా, ప్రతి ఒక్కొక్కరిని నాయనా నీవు చూడగలిగినంత ఒక శ్రేష్టమైన ప్రార్థనా జీవితాన్ని మీరు ఈ రాత్రి ఈ యొక్క నైనా కూడిక ద్వారా ఒక్కొక్కరిలో మీరు నివసింప చేయమని వేడుకుంటున్నాను. చాలా సంవత్సరాలుగా దైవ దర్శనం, దేవుని చిత్తం నాలో జరగలేదని, దైవ చిత్తానికి విరుద్ధమైన జీవితాలు ఎవరూ జీవించకుండానట్లు గాబ్రియేలు ఎలాగైతే నీ సముఖమందు నిలిచి ఉండిందో అతి శ్రేష్టమైన అనుభవాలు ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నారు. అయ్యా, నిందలైన అవమానాలైన గర్భములోనికి వచ్చిన వాక్యాన్ని మోస్తూ ప్రపంచానికి రక్షకునికి నైనా ఎలాగైతే పరిచయం చేసిందో ఆ విధమైన శ్రేష్ఠ జీవితాన్ని అయ్యా ప్రతి ఒక్కరూ కలిగిన వారై అతి భారమును, వాక్యము కొరకైన నిందలను, అవమానములను సహితము నీ కొరకు సహించగలిగిన ఓర్పును మీరు దయచేయమని వేడుకుంటున్నాను. నిజమైన సహకారుల పేర్లు జీవగ్రంథమును రాస్తానని మీరు చెప్తూ వచ్చారు. నిజమైన సహకారం అయ్యా, ప్రపంచం ఏమనుకుంటున్నా వారి వంతు వారు సేవలో సహకారులుగా మార్చబడుదురుగాక. ఒక్కొక్కరిని ఆ విధంగా మీరు సిద్ధపరచమని వేడుకుంటూ ఉన్నాను. నా తండ్రి, అయ్యా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన ఈ యొక్క నా ప్రభువా, రాకడ కొరకే కనిపెట్టుకొని రక్షణ కొరకు ఎదురు చూసిన సిమియోను వంటి ఒక శ్రేష్టమైన ఆశ, ఆలోచన మేమెన్నో సంవత్సరముగా మా కనులలో ఎన్నో మేలులు మేము అనుభవించాం. మా జీవితంలో మేము ఎన్నో చూస్తూ వచ్చాం. కనిన వినిన వాటిని చెప్పకుండా ఉండలేని గొర్రెల కాపరుల వలె మా జీవితంలో మీరు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని నీ సువార్త ప్రకటన కొరకు వాడగలిగిన కృప దయచేయండి. అయ్యా, మా జీవితంలో వయసుతో నిమిత్తము లేకుండా ఉపవాస ప్రార్థనలతో నీ సన్నిధిని కనిపెట్టి నిన్ను మా చేతులతో మోస్తూ అనేక మందిని గూర్చి నీ యొక్క ఉన్నతమైన గుణగణాలు ప్రచురించే కృప మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాను. ఈ రాత్రి ఇంత శ్రేష్టమైన వర్తమానాన్ని మా మధ్యలోనికి తీసుకుని వచ్చిన దైవజనులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, దైవజన బహుబలమైన అభిషేకముతో కడవరి దినాల్లో అనేకుల రక్షణార్థమై మీరు వాడుకుంటున్నారు. ఇంకా మీరు వాడుకునమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. అలాగే నా ప్రభువా, ఇంతటి ఘనమైన క్రిస్మస్ ఆరాధన విషయంలో ప్రయాసపడిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి. కష్టపడిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి. అలాగే నాయనా, అనేక మంది దైవజనులు వచ్చారు, వారిని, వారి కుటుంబాలను, పరిచర్యలను మీరు దీవించండి. ఈ రాత్రి ఈ విధంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సంగీత పరిచర్య ద్వారాను, ఈ సౌండ్ సిస్టమ్ ద్వారాను, లైవ్ ద్వారాను అనేక మందికి ప్రయోజనకరంగా ఈ కార్యక్రమాన్ని మీరు మార్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ స్థలం ఇచ్చిన అయ్యా నాయనా నా ప్రభువా, వారిని, వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి.
అలాగే నాయన భోజన ఏర్పాట్ల విషయంలో సహకరించిన ప్రియులు నాయన వెంకట్రావు గారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ ప్రాంతంలో ప్రయాసపడిన ప్రతి ఒక్కొక్కరిని ప్రత్యేకంగా మీరు దీవించి నీ దీవెన ఆశీర్వాదములతో వారిని మీరు గృహములకు పంపమని, అంతకు మించి రెండవ రాకడ కొరకు ప్రతి ఒక్కొక్కరు రక్షణ పొందిన వారై ఈ లోకము నుండి వేరై నూతనమైన ఆ రాజ్యము కొరకు, ఆ పట్టణము కొరకు ఒక్కొక్కరిని మీరు సిద్ధపరిచి రక్షణతో అలంకరించమని యేసునాథుని పేరట ప్రార్థించి పొంది ఉన్నాము పరమ తండ్రి. గట్టిగా చెప్దాం ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు విమోచకుడిని యేసునాథుని కృప, పరిశుద్ధాత్మని నిరంతర పర్యవేక్షణ కాపుదల, ఆయన సహవాసం బిడ్డలారా మనకు ఈ కార్యక్రమంలో ప్రయాసపడిన ప్రతి ఒక్కరికి, వాక్య సందేశం అందించిన దైవజనులకు, వారి తిరుగు ప్రయాణములకు ఆయన కృప సదా తోడే నడిపించును గాక. చెబుదామా గట్టిగా ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే చాయ్, ప్రభేసు రక్తమే చాయ్, ప్రభేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. వాక్యమైన దేవుడు నన్ను దర్శించాడన్న వాళ్ళు గట్టిగా